ఓకే, హరి ఓం. ఈ యొక్క ముఖ్యంగా ఫస్ట్ మొదట ఈ అరుణాచలేశ్వరుడు అంటే అరుణాచల శివకి, అరుణాచల శివ అనే ఈ శక్తి క్షేత్రంలో ఉన్నటువంటి ఆ లక్షల సంవత్సరాలుగా తపోభూమిగా ఇక్కడ తపస్సు చేస్తూ జీవ సమాధిలో ఉన్న పరమ గురువులందరికీ ఆత్మ నమస్కారాలు, ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ యొక్క యోగుల యొక్క కాన్షియస్నెస్ ఏదైతే ఉందో శంబాల అంటామో, ఆ శంబాల నుంచి ఈ భూమి చైతన్యాన్ని కోట్ల సంవత్సరాలుగా సప్త ఋషుల యొక్క కాన్షియస్ ని కంటిన్యూ చేస్తున్న శంబాల యోగులకు, శంబాల పరమ గురువులకు, అలాగే శంబాల పరమ గురువుల్లో ఆ నేతృత్వం వహిస్తూ ఈ కుంభయోగాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి జ్ఞానులకి, ఆత్మజ్ఞానులకి కల్పతరమైనటువంటి అవతార బాబాజీకి శతకోటి ఆత్మ నమస్కారాలు, అనంతకోటి ఆత్మ ప్రమాణాలు, మరి ఆత్మవందన. ఓకే మాస్టర్స్, నిన్న మనం టాపిక్ ని మళ్ళీ కంటిన్యూ చేద్దాము. నిన్న మనం అనుకున్న టాపిక్ ఏంటంటే సనాతన ధర్మము, సప్త ఋషులు, సనాతన ధర్మం. ఇది సనాతన ధర్మం అంటే సప్త ఋషులు గుర్తు రావాలి, సప్త ఋషులు అంటే సనాతన ధర్మం వేరు వేరు కాదు. సప్త ఋషులు ఎప్పుడైతే బ్రహ్మ అనే ఈ సృష్టి ఏర్పడిందో, సృష్టికి మనకి సృష్టి మానసపుత్రులుగా బ్రహ్మ దేవతల నుంచి ఉద్భవించిన వాళ్ళు దేవతలు అనొచ్చు, గంధర్వులు అనొచ్చు. ఆ పరిధుల నుంచి భూమిని, మానవత్వాన్ని అంటే ఒక భూమి మీద ఆత్మల్ని ముందుకు నడిపించడానికి, ఆత్మ యొక్క అస్తిత్వానికి మూలమైన సప్త ఋషులు, ఆ సప్త ఋషుల కాన్షియస్ తోటి ఏదైతే ఈ భూమి మీద చైతన్యాన్ని నడిపిస్తున్నటువంటి మల్టీ డైమెన్షనల్ గేట్వే అది శంబాల. ఆ శంబాల యొక్క కాన్షియస్ తోటే మన మధ్య ఉంటూ మనల్ని నడిపిస్తున్నటువంటి యోగులు, పరమ గురువులు, జీవ సమాధులు వాళ్ళందరికీ కూడా మనం ఈ రోజున వాళ్ళ గురించి తెలుసుకుందాం. వాళ్ళని మనస్ఫూర్తిగా మనకి వినయంతో, వినయ విధేయులతో వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని మనం స్మరిస్తామో వాళ్ళు ఇమీడియట్ గా మనకు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఎర్త్ ఫీల్డ్ లోనే ఉంటారు. మనం పిలుస్తామనే ఎదురు చూస్తారు, మనం పిలిచిన వెంటనే వాళ్ళు పలుకుతారు. అదే ఈ జీవ సమాధంలో ఉన్న ఈ పరమ గురువుల యొక్క విశేషము. ఇప్పుడు ఇలాగే ఇక్కడ ముఖ్యంగా సనాతన ధర్మానికి మనం ఏం చెప్పుకున్నాం అంటే ఇప్పటివరకు 2 క్లాసుల్లో, పాత సోమవారం, మంగళవారం క్లాసుల్లో మనం పదే పదే రిపీటెడ్ గా ఏం చెప్పుకున్నాం అంటే ఈ యొక్క అనేక కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న ఈ పరంపరలో భూమి మీద, అంటే మీకు టూకీగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి, ప్రతి యుగంలో కూడా అంతర్యుగాలు ఉంటాయి. ద్వాపర యుగంలో కూడా, అంటే ద్వాపర యుగం సుమారుగా 4,32,000 సంవత్సరాలు అయితే ద్వాపర యుగంలో కూడా అంతర్యుగాలు ఉన్నాయి. ఆ అంతర్యుగాల్లోని అంటే ద్వాపర యుగంలో కూడా సత్యయుగం ఉంటది, ద్వాపర యుగంలో కూడా త్రేతాయుగం ఉంటది, అంతర్యుగాలు అంటారు. ఎందుకంటే ఒక షిఫ్ట్ అనేది పెద్ద లాంగ్ టైంలోని షిఫ్ట్ అనేది కొన్ని వేల సంవత్సరాలు ఉంటది కాబట్టి ఆ షిఫ్ట్ మనకు అర్థం కాదు. అంటే ప్రతి దాంట్లో అంటే ఒక గంటలో 60 నిమిషాలు ఉంటాయి, 60 నిమిషాల్లో మళ్ళీ ప్రతి నిమిషానికి 60 సెకండ్లు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. అలాగే అంతర్యుగాలు కూడా అలాగే ఉంటాయి, అంటే రిలేటివ్ గా ఉంటాయి. ఇక్కడ ఈ రిలేటివ్ గా ఉన్న పరిస్థితుల్లో ఆత్మ ప్రయాణం జరుగుతూ ఉంటది. అంటే పాస్ అయిపోయిన ఆత్మలు, అంటే దివ్య ఆత్మలుగా ఉన్నత లోకాలకు కానీ, అంటే వాళ్ళు అసెండెడ్ మాస్టర్ కానీ, ఎస్టల్ మాస్టర్స్ గా కానీ అప్గ్రేడ్ అయిపోతూ ఉంటాయి ఆత్మలు. అలా అవ్వలేని ఆత్మలు మళ్ళీ రీసైకిల్ అవుతూనే ఉంటాయి. అది భూమి అనే రీసైకిల్ అవ్వాలని లేదు. భూమి లాంటి ఎన్నో, అంటే భూమి లాంటి డైమెన్షన్ లో ఉన్నా కూడా ఎన్నెన్నో నక్షత్ర రాసులు చుట్టూరు ఉన్నాయి. మనకంటే ప్రతి డైమెన్షన్ కూడా వేరు వేరు తలాలు, అంటే వేరు వేరు స్టార్ గెలాక్సీస్ లో కూడా సిమిలర్ గా ఉంటూనే ఉంటాయి. అంటే మనం ఇది ఇక్కడే ఉండాలని కాదు. మనం ఇప్పుడు భారతదేశంలో జన్మ తీసుకుంటే ఒకవేళ మనం ఉన్నతమైన కాన్షియస్ లో ఉంటే వేరే చోట భూమిలాగే ఉండి భూమి కంటే అద్భుతమైనగా ఉండిన డైమెన్షన్ లో కూడా మనం లైఫ్ తీసుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఇక్కడి నుంచి బయటపడితే అక్కడ మనం, అంటే మనకి ద్వైతంలో స్వర్గము నరకం అనేది అంటే అదే కాన్సెప్ట్. అంటే మన వైబ్రేషన్స్ పెంచుకుంటే ఉన్నత, అంటే భూమిలాగా ఉన్నది ఒకవేళ 4th డైమెన్షన్కి వెళ్ళకపోయినా ముందు ఇక్కడ ఉన్న కర్మలను వదిలించుకుంటే మనము అద్భుతంగా ఉన్న, అంటే
థర్డ్ డైమెన్షన్ లో కూడా ఒక సత్యయుగం ఎక్కడో నడుస్తుంటది కాబట్టి అక్కడ పుడతాం. ద్వాపరయుగంలో సత్యయుగం ఉంటది, కలియుగంలో సత్యయుగం ఉంటది. అంటే కష్టాలు దుఃఖాలు నష్టాలు లేనిదే సత్యయుగం కాబట్టి ఆ సత్యయుగంలో మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఒకవేళ మనం వైబ్రేషన్స్ ఆ స్థాయికి ఎదగకపోతే కనుక మళ్ళీ ఇదే భూమి మీద ఇదే రొటీన్ దీంట్లో కూడా మళ్ళీ మనం రొటీన్ మళ్ళీ ఇదే సమస్యలు కష్టాలు దుఃఖాలు అనేది దీంట్లో మళ్ళీ ఇరుక్కుపోతుంది. ఇది కాన్సెప్ట్. దీన్ని మనం చెప్పుకునేటంటే అసలు భూమి మీద ఏదైతే హయ్యర్ డైమెన్షన్కి వెళ్ళి అంటే ముక్తి మోక్షం అని ఏం చెప్తామో అంటే భౌతికవాదం కాకుండా అసెండెడ్ ప్రాసెస్ అంటే భూమి మీద ఉన్న ప్రతి ఆత్మ దైవాత్మగా మారడానికి, ఒక బ్రహ్మగా మారడానికి ఏదైతే సనాతన ధర్మం దారి కల్పిస్తుందో సప్తఋషుల ద్వారా, దాన్ని మళ్ళీ భూమి మీద ఎప్పటికప్పుడు అది పునర్జన్మ అయ్యేటట్టుగా రకరకాల అంటే అవతార పురుషులు వచ్చినప్పుడు కూడా దాన్ని మళ్ళీ ఏ కిందన అంటే అటు అవతార పురుషులు రావడానికి కూడా సనాతన ధర్మం అనేది బతికి ఉండాలి. కాబట్టి ఆ సనాతన ధర్మం ఒక దాన్ని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి విస్తరించడంలో అంటే సుమారుగా త్రేతాయుగం టైంలోనే ఆ పని చేసిందంటే స్కందుడు అనేది మనకి ఈయన వారియర్. అంటే భూమికి ఎప్పుడైతే కలికాలం అనేది వస్తుందో ఆ కలికాలం వచ్చినప్పుడు అది ఎవరి తరం కాదు, అసలు రక్షించడం కుదరదు. అయినప్పుడు కూడా కలియుగానికి కూడా కంటిన్యూ అయ్యే విధంగా ముందే అంటే ఇది సుమారుగా ఎలా చెప్పుకోవచ్చు అంటే స్కందుడు వరకు మనం తీసుకుంటే చాలా పురాతనమైంది సనాతనం అంటాం. కాబట్టి ఇది ఒక విధంగా అంటే కలియుగ ద్వాపర యుగానికి త్రేతాయుగానికి మధ్యలో అంటే అక్కడ అనుసంధానం ఉన్న టైంలోనే మనం చెప్పుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆయన. ఎందుకంటే ఈ అంటే ప్రీ కలియుగం అంటే ప్రీ ద్వాపర యుగం ముందు నుంచి కూడా మనకి కృష్ణుడు భాగవతంలో కూడా సెలెస్టియల్ బీయింగ్స్ గురించిన వివరణ ఉంది. అంటే కృష్ణుడు కూడా ఇతర గ్రహాంతర వాసులతోటి ఫైట్ చేసినవి వాళ్ళని నాశనం చేసిన సందర్భాలు ఉన్నాయి. కృష్ణుడు కొన్ని అంటే అది నేను ఎక్కడ కొన్ని చోట్ల కోట్ చేస్తున్నాను, అవి అంటే అది శాస్త్ర ప్రమాణంగా ఉన్నవే. అంటే కృష్ణుడు కూడా పోరాటం జరిగింది ఈ గ్రహాంతర వాసులతో. అంటే ఎవరంటే ఏలియన్స్, నాటి గంధర్వులు కాదు, ఏలియన్స్. అయితే మన పురాణాల్లో మన ఈవెన్ ద్వాపర యుగం కూడా గంధర్వుల గురించి స్టోరీ ఉంది. గంధర్వులు ఉన్నప్పుడే గంధర్వులు ఉన్న టైం లైన్లోనే అటు ఇటుగా ఏలియన్స్ కూడా రావడం జరిగింది. అంటే కలియుగంలో వాళ్ళ ప్రభావం అనేది పూర్తిగా వాళ్ళు ఆక్రమించుకున్న ప్రీ ద్వాపర యుగంలో కూడా వాళ్ళ యొక్క అస్తిత్వం అనేది భూమి మీద ఉంది. కానీ దాని నుంచి కాపాడుతూ ముఖ్యంగా దాన్ని బలంగా తీర్చిదిద్దిన దాంట్లో ఆ క్రెడిట్ ఎవరిది అంటే కనుక మన దత్తాత్రేయుడిగా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనం ఇది ఇక తర్వాత ఇది నెక్స్ట్ ఏమనుకున్నాం అంటే ఇలాగా ఈ స్కందుడి యొక్క సనాతన ధర్మాన్ని భూమి మీద ఎస్టాబ్లిష్ చేయడానికి, దాన్ని ముందుకు నడిపించడానికి అకార్డింగ్ టు ద ప్రొఫౌండ్ టీచింగ్ ఆఫ్ ది సిద్ధార్థ్ అంటే స్కందుడి యొక్క ఆ విజ్ఞానాన్ని స్కంద పురాణాల ద్వారా వచ్చిన తంత్ర మంత్ర విజ్ఞానాల్ని ముందుకు నడిపిస్తున్న యోగులు వాళ్ళు ముఖ్యంగా ఈ అంటే కీలకమైన యోగులు అంటే ముఖ్యంగా స్కందుడు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఈయన దత్తాత్రేయుడు అవతారం నుంచి అందుకున్న జ్ఞానాన్ని ముందుకు నడిపించడంలో కీలకమైన ఎక్కువ మంది యోగులు మనకు అరుణాచలంలోనే ఉన్నారు. అందుకే ఇక్కడ కొంతమంది లక్షలు అంటారు, అయినా సరే వేల మంది సమాధులు ఇక్కడ ఉన్నాయి అంటారు. అది త్రేతాయుగం నుంచి. అంటే స్కందుడు అప్పటి నుంచి ఉన్నాడు. అంటే పోస్ట్ త్రేతాయుగం అని చెప్పుకోవచ్చు. అంటే కలియుగానికి ముందు నుంచి అంటే ఆ కాలం నుంచి కూడా ఇక్కడ యోగులు ఉండడం జరిగింది. అంటే వాళ్ళు జీవ సమాధులుగా ఎంతో మంది యోగులు ఉన్నారని నమ్ముతున్నారు, చెప్తున్నాయి శాస్త్రాలు. అలాగే అది దాన్ని కంటిన్యూ అవుతూ వాళ్ళ యొక్క యోగుల యొక్క పరంపరలో ఎవరైతే వాళ్ళని ఆరాధించారో వాళ్ళని తపస్సు చేయడం ద్వారా కానీ, యోగులు జ్ఞానం తీసుకోవడం కానీ, వాళ్ళ యొక్క సబ్జెక్టులు వినడం వల్ల కానీ అది ముందుకు కంటిన్యూ అయింది. అది అలా నడుస్తూ తర్వాత కొంతమంది భూమి మీద జీవ సమాధులు అయ్యే ముందు కొంతమంది యోగులు తయారు చేయడం, వాళ్ళు కూడా ఆ యోగులు కూడా వాళ్ళ శక్తితో
ప్రపంచంలో వివిధ వివిధ ప్రాంతాల్లో పుట్టి వాళ్ళు భూమిని ముందుకు నడిపించడం, మానవ కళ్యాణం గురించి రకరకాలుగా చేసి తీర్చిదిద్దిన అందులో కొంత ముఖ్యమైన యోగుల గురించి మనం అంటే జీవ సమాధంలో ఉన్న ముఖ్యంగా జీవ సమాధంలో ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ మాట్లాడుకుందాం. అంటే వాళ్ళు తలుచుకుందాం, వాళ్ళ అనుగ్రహాన్ని పొందుదాం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం. అయితే మీకు ఫస్ట్ ఇక్కడ ఏం అర్థం అవ్వాలంటే సమకాలీన ఆత్మలు అంటే నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మీకు కొద్దిగా డీటెయిల్ గా అర్థం అవ్వాలి ఏంటి అసలు భూమి మీద ఏంటి జరుగుతుంది. ఈ సమకాలీన ఆత్మలు అంటే కనుక ఒకే సమయంలో విభిన్న ఆత్మలు భూమిపై సమాంతర కాల పరిధుల్లో ఉండటానికి కారణం కాలాతీత వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉంది. అంటే కాలాతీత వైజ్ఞానిక అంశాలంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే నిన్న చెప్పుకున్నాం, సూర్యుడు ఉదయించడం, తూర్పును ఉదయించి పరమటం ఉదయించడం అనేది దాన్ని ఏమనుకున్నాం అంటే మన థర్డ్ డైమెన్షన్ లో ఇది అంటే ఒక సూత్రాన్ని ఏమో అంటే బుద్ధి నుంచి తూర్పును ఉదయిస్తాడు ప్రపంచాన్ని, అది వ్యవహారికమైన సత్యం. అంటే మనం వ్యవహారికంగా ప్రత్యక్షంగా చూస్తున్నాం, కళతో చూస్తున్నాం కాబట్టి అది సత్యాన్ని మనం అది సత్య ప్రమాణంగా తీసుకుంటాం. కానీ సూర్యుడు భూమి నుంచి తూర్పు నుంచి పొద్దుపోవడం కానీ పశ్చిమ వైపున మనకి అస్తమించడం జరగడం, భూమి తిరుగుతుంది కాబట్టి అనుభూతిని పొందుతుంది. అంటే మనం ఫస్ట్ సాపేక్షంగా మనం ఏదైతే సాపేక్షంగా చూస్తున్నామో సాపేక్ష సత్యం అనేది రిలేటివ్ ట్రూత్. దానికి అబ్సల్యూట్ ట్రూత్ ఏంటంటే సూర్యుడు ఏం తిరగట్లేదు, భూమి తిరుగుతుంది. అంటే వైజ్ఞానికంగా లోతుగా అర్థం చేసుకుంటే కనుక మనం ఇక్కడ సాపేక్షం అనేది వ్యవహారికమైన సత్యమైంది, కానీ మనం వైజ్ఞానిక పరంగా లోతుగా తెలుసుకుంటే వ్యవహారికమైంది సత్యం కాదని అవుతుంది. అంటే వేరే సత్యం ఉంది దాని వెనకాల సూర్యుడు. ఇప్పుడు అదే మీరు ఇంకొక అడుగు ముందుకెళ్తే ఫోర్త్ డైమెన్షన్ రియాలిటీలో మనం చూడగలిగితే అంటే ఇంటర్ గెలాక్టిక్ గా మనం అంటే ఇంటర్ స్టెల్లార్ గా చూస్తే కనుక ఒక సూర్యుడు కాదు అనేక మంది సూర్యులు ఉన్నారు. అలాగా అనేక మంది సూర్యులను చూస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ సూర్యుడు కూడా తిరుగుతున్నాడు. అంటే ఒక గెలాక్సీలో సూర్యుడు కూడా పయనిస్తున్నాడు, ఈజ్ ఆల్సో. అంటే అక్కడికి వెళ్ళేసరికి ఇక్కడ థర్డ్ డైమెన్షన్ లో ఉన్న అబ్సల్యూట్ ట్రూత్ ఏదైతే సత్యం అని నమ్ముతున్నామో, వ్యవహారిక సత్యం కాకుండా పారమార్థిక సత్యంగా ఏదైతే అనుకుంటున్నామో అది మళ్ళీ అక్కడ రిలేటివ్ ట్రూత్ అవుతుంది. అంటే అక్కడ మళ్ళీ వ్యవహారిక సత్యం అంటే అక్కడ మళ్ళీ అంటే దాని స్థాయి మారుతుంది. అక్కడ ఏంటి అంటే కనుక సూర్యుడు అక్కడ మళ్ళీ సూర్యుడు తిరుగుతున్నాడు, సూర్యుడు కాన్స్టెంట్ గా లేడు గెలాక్సీల్లో. దానికి ఎలా తిరుగుతున్నాడు, గెలాక్సీల్లో తిరుగుతున్నాడు. అలా కాకుండా ఇంకో ఫిఫ్త్ డైమెన్షన్కి వెళ్ళాం అనుకో, అది ఇంటర్ గెలాక్టిక్ కండిషన్ లో చూసుకుంటే గెలాక్సీ అంటే అక్కడ గెలాక్సీలో సూర్యుడు తిరుగుతున్నాడు, కానీ అక్కడ గెలాక్సీలో సూర్యుడు తిరగడం అన్నది రిలేటివ్ ట్రూత్ అయింది, గెలాక్సీ అన్నది అబ్సల్యూట్ ట్రూత్ అవుతుంది. మళ్ళీ ఇంటర్ గెలాక్టిక్ వెళ్తే గెలాక్సీలు అన్ని తిరుగుతున్నాయి, అక్కడ సూర్యుడు అందులో భాగంగా ఉన్నాడు అంతే. అంటే ఇలాగ ఏంటంటే మనం వైజ్ఞానిక పరంగా లోతుకి వెళ్తున్నప్పుడు మనం ఎంత దూరం వెళ్తుంటే అక్కడ మనం తెలుసుకున్నది తెలియంది సత్యంగా ఉంది, కనిపిస్తుంది మనకి. అంటే మన బుద్ధి మేరకు మనం ఏదైతే తెలుసుకుంటామో అది మామూలుగా సత్యంగా ఉంది. దాని వెనకాల లోతుకి వెళ్ళినప్పుడు ఇది సత్యం కాదు, ఇది రిలేటివ్ ట్రూత్ అయింది, అది సాపేక్ష సత్యం అయింది. ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ అది సత్యం అవుతుంది. అంటే వేరే సత్యం దొరికినప్పుడు దాని ముందు ఈ సత్యం సాపేక్షం అవుతుంది. అంతకు ముందుకు వెళ్తే కనుక దానికి మించిన వెనకాల సత్యం కనిపించినప్పుడు మనం ఇంతకుముందు ఏదైతే అబ్సల్యూట్ ట్రూత్ అనుకున్నామో, ఖచ్చితమైన ఆ సత్యం అనుకున్నా, అది మళ్ళీ సాపేక్షం అవుతుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే శివుణ్ణి అందుకోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే శివుడు మనం ఏ స్థాయికి వెళ్తే అంతకు స్థాయికి ముందు ఉంటాడు శివుడు. ఎందుకంటే ఇక్కడ మీకు వ్యవహారికంగా ఇక్కడ ఒక కథ ఉంటది. ఆ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు పోటీ పడతారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అయినప్పుడు అది శివుడు తెలుసుకొని వాళ్ళ అహంకారాన్ని అంటే వాళ్ళు మర్చిపోతున్నారు, వాళ్ళు సృష్టి కార్యాల గురించి పక్కన పెట్టి వాళ్ళు కాంపిటేటివ్ గా అంటే వాళ్ళు దారి తప్పుతున్నారని చెప్పి శివుడు తను ఒక అత్యంత ఒక
ఏమంటారు అగ్ని స్తంభం కింద మారతాడు. అంటే తన అంతు చూడాలని చెప్పి బ్రహ్మ ఆకాశం వైపు, విష్ణు ఆ అగ్ని స్తంభానికి మూలాన్ని కనుక్కోవడానికి, బేస్ కనుక్కోవడానికి కిందకి వెళ్తాడు. బ్రహ్మ ఏమొచ్చి పైకి, అంటే దాని చివరికి ఎంత వరకు ఉందంటే ఇద్దరు తెలుసుకోలేకపోతారు. ఎంత దూరం వెళ్ళినా సరే దానికి ఎక్కడ అంతు పంతు అనేది దొరకకపోయేసరికి వాళ్ళిద్దరూ ఆఖరికి విష్ణు ముందు రియలైజ్ అవుతాడు. ఆయన అంటే ఇది మనకు కాదు, శివుడు అనేది అన్నిటికీ అల్టిమేట్ అని శివుడు తను సరెండర్ అవుతాడు. తర్వాత బ్రహ్మ కొద్దిగా మ్యానిపులేట్ చేస్తాడు ఆయన, ఎందుకంటే ఆయన నేను అంటే ఒక అటేపు మధ్యలో కనిపించిన ఒక అంశని, ఒక పక్షిని పట్టుకొని ఆ పక్షిని సాక్ష్యం చెప్పమంటాడు, నేను చూశానని. పక్షి వచ్చి శివుడి దగ్గరికి బ్రహ్మ చూశాడని సాక్ష్యం చెప్పడంతో అక్కడ ఆగ్రహం చెందుతాడు. శివుడు అబద్ధం చెప్తాడని అప్పుడు అతన్ని శపించడం జరుగుతుంది. అంటే ఇది ఏదైతే అంటే అటు అనంతంగా ఆకాశంలో ఇటు భూమి లోపలికి కూడా విస్తరించిన ఆ అగ్ని స్తంభమే ఈ రోజున అరుణాచలం అని చెప్తారు. అంటే ఇది ఒకప్పుడు అరుణాచలం, ఒకప్పుడు సత్యయుగంలో ఇది ఒక బగబగ మండే ఒక అనంతమైన ఒక అగ్ని ఆకాశంలోని అనంతంగాను భూమి లోపలికి విస్తరించిన అగ్ని. అప్పుడు అంటే భౌతిక అస్తిత్వం లేదు కాబట్టి అగ్నిగా మాత్రమే ఈ సూర్యుడు, అంటే ఇది అంటే ఎన్నో కోట్ల సూర్యుల వెలుగుతోటి అనంతంగా విస్తరించిన ఒక శివుడి యొక్క అస్తిత్వంగా అగ్ని అనేది ఇక్కడ ఉంది. ఇదే ప్లేస్ లో తర్వాత త్రేతాయుగంలో ఇది ఒక అగ్ని జ్వాలల కొండగా ఉండేదట, ఒక అగ్ని జ్వాలలతో ఉన్న ఒక కొండ. తర్వాత అది ద్వాపర యుగంలో బంగారు కొండ, గోల్డెన్ దీనిగా మారింది కొండ. తర్వాత అది త్రేతాయుగంకి వచ్చేసరికి ఇది ఒక మామూలుగా కనిపిస్తుంది మన ఫిజికల్ రియాలిటీలో. కాబట్టి ఇంకా ఇక్కడ విశిష్టం ఏంటంటే ఇక్కడ ఇవన్నీ సైంటిఫిక్ ప్రూఫ్లు ఉన్నాయి. కిందన ఈ కొండ కిందన, అంటే కొండ మీద అందరూ అలాగా నమ్ముతారు ఏంటంటే ఇక్కడ దక్షిణామూర్తి ఉన్నారు అని చెప్పేసి, ఆయన ఈ కొండ మీద ఉన్నారని నమ్ముతారు. దక్షిణామూర్తి ఇదే కొండ మీద ఉన్నారు, దేవతాలోకాలకి మూలం భూమి మీద ఎక్కడ ఉందంటే అరుణాచలం. కాబట్టి దక్షిణామూర్తికి స్థలం ఇది, ప్లేసు. అయితే అరుణాచలం లోపల కిందకి గుహలు ఉన్నాయని చెప్తారు. అంటే చాలా మంది చెప్పడం జరిగింది, రిఫరెన్స్ ఇచ్చారు యోగులతో సహా. కొంతమంది సైంటిస్టులు కూడా అవి కొంతవరకు చెప్పారు వాటి గురించి. భూలోక అంటే భూమికి తాలూకా అంటే మహాయోగులు, అంతేకాకుండా నాగలోకానికి కూడా ఇక్కడి నుంచి దారులు ఉన్నాయని చెప్పి, పాతాళ లోకానికి కూడా దారులు ఉన్నాయి. ఈ మధ్యలో అనేక మంది యోగులు కూడా ఇక్కడ తపస్సు చేస్తుంటారు. అంటే ఈ గుహల్లో అంటే ఒక విధంగా పాతాళ లోకం కింద చెప్పాలి, కిందకి చాలా గుహలు ఈ కొండ కింద ఉన్నాయని, అది అన్ని చోట్లకి దారులు ఉన్నాయని వాటి నుంచి. ముఖ్యంగా అయితే కొన్ని ఎవిడెన్స్ ఏంటి ఉన్నాయంటే టెంపుల్ కి ఇక్కడికి మధ్యన కనెక్షన్స్ ఉన్నాయి గుహలు, ఎందుకంటే కొన్ని మూసేశారు గుహలు. అంటే ఆ గుహల్లోకి వెళ్ళి చాలా మంది వెళ్ళిపోయి తప్పడిపోతున్నారు. అంటే చాలా ఒకప్పుడు ఈ గుహల్లోని యోగులు ఉండడం అనేది చాలా సర్వసాధారణం. అంటే ఇప్పుడు మనకి హిమాలయంలో కూడా గుహల్లో యోగులు కనిపిస్తుంటారు, ఇక్కడ కూడా చాలా గుహలు కనిపిస్తుంటాయి. మనం ముఖ్యంగా ఇక్కడ రమణ మహర్షి తపస్సు చేసిన అదే ఇక్కడ ముఖ్యమైన గుహలు ఏవైతే ఉన్నాయో అవి కాకుండా కూడా రకరకాల గుహలు ఉన్న సందర్భాలు ఉన్నాయి. మీకు ఎక్కడికన్నా వెళ్తే జీవ సమాధులు ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అవి లోపల ఉంటాయి, గుహల్లాగే ఉంటాయి. మనం లోపలికి వెళ్తే వేడిగా ఉండడం జరుగుతుంది. వేడిగా ఉన్నది అంటే కనుక కంపల్సరీ వైబ్రేషన్స్ తో ఉంది అంటే అక్కడ జీవ సమాధులు ఉన్న చోట మనకి గుహలు ఎక్కువ కనిపిస్తాయి. గుహలు కనిపించే చోట జీవ సమాధులు చాలా సాధారణంగా ఇక్కడ కనిపిస్తుంటాయి అరుణాచలం చుట్టూ. అయితే మీరు వీటికి నిజంగా ఎనర్జీల ద్వారా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి అంటే కనుక హడావుడికి ఏదో తిరుపతికి దేవుని చూసి దర్శనం చేసుకుని అని అంటే ఇక్కడ కుదరదు. సాధన చేయడానికి రావాలి. సాధన చేయాలంటే కనీసం నెల రోజులన్నా ఇక్కడ ఉండి సాధన చేసుకోగలిగితే చాలా ప్రయోజనం ఉంటది. అది జన్మలకి దొరికిన అదృష్టం. కనీసం ఒక వారం రోజులైనా ఉంటే గానీ మీరు ఆ గృహాల యొక్క వైబ్రేషన్ తీసుకోవడానికి కుదరదు. కాబట్టి ఇక్కడ వైబ్రేషన్స్ తీసుకుంటే చాలా ఫలితం. అంటే ఇప్పుడు ఇక్కడ సమకాలీన ఆత్మలు అనే టాపిక్ వస్తే
కాలమాన పరిస్థితులు బట్టి ఇప్పుడు ఏమనుకున్నాం, ఒక్కొక్క కాలాల్లోని ఒక్కొక్క రకంగా మేనిఫెస్టేషన్స్ అవుతుంటాయి కాబట్టి ఆ మేనిఫెస్టేషన్ కి అనుకూలంగా ఆత్మలు అనేది లైఫ్ తీసుకుంటూ ఉంటాయి. అంటే దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే మన వైబ్రేషన్ బట్టి మనం ఏ ప్రాంతంలో ఎక్కడ జన్మ తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. మన వైబ్రేషన్ పెంచుకుంటే అంటే మన వైబ్రేషన్ పెరగడం అంటే కనుక మీరు డెఫినెట్ గా వైబ్రేషన్ అందరూ అనుకుంటారు ఆ వైబ్రేషన్ పీక్ మాకు మేము పెంచుకుంటాం. కర్మ విముక్తి అయితేనే మీ వైబ్రేషన్ అబ్సల్యూట్ వైబ్రేషన్ ఏదో పెంచుకున్నామండి ఇంతకుముందు బాగుందండి మాకు జబ్బులు లేవండి తగ్గిపోయాయండి జీవితం బాగుంది అంటే అసలు సిస్టమ్ వైబ్రేషన్ ఏంటంటే బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ అవ్వాలి. అంటే మన ఎగ్జామ్స్ లో మిగిలిపోయిన సబ్జెక్ట్ అన్ని వదిలికొట్టుకుంటేనే పాస్ అయినట్టు. లేదంటే నేను ఇంజనీరింగ్ 4 years చదివాను కాకపోతే సర్టిఫికేట్ పాస్ సర్టిఫికేట్ రాలేదు ఎందుకంటే ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నాయంటే కుదరదు. పాస్ అయితేనే మీరు ముక్తిని పొందితేనే మీరు కర్మ విముక్తి పొందితేనే ముక్తిని పొందడం. కర్మ విముక్తి పొందడమే ముక్తిని పొందడం. అంతేగాని బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఏదో ఈ జీవితాన్ని బాగా నడుస్తుందంటే కర్మ విముక్తి పొందడం కాదని. కాబట్టి కర్మ విముక్తి పొందడానికి ఇక్కడ యోగుల యొక్క సహకారము అంటే వీళ్ళ అనుగ్రహం అనేది మనకు ఒక బ్రహ్మాండమైన లైఫ్ లైన్స్ కాబట్టి అందువల్ల ఒకవేళ అది లైఫ్ లైన్ మనం తీసుకున్నాము విముక్తిని పొందేమో అంటే కనుక మళ్ళీ ఈ విధమైన ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం భూమి మీద అనుకూలంగా లేదు ఎక్కడ కూడా. అంటే ఇప్పుడు ఈ కాలంలో ధర్మ అంటే మనం ఏ విధంగా సాధన చేసుకోవడానికి కానీ వదిలించుకోవడానికి కానీ ఇప్పుడున్న ఇక్కడ అంటుకున్న మన దరిద్రాన్ని లేదంటే ఈ డెట్ ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు అసలు. అంటే ఇప్పుడు నాలాంటి ఫుల్ టైం నుండి ఇంత జ్ఞానం దొరికిన నాకే కష్టంగా ఉంది అంటే నార్మల్ గా రొటీన్ లైఫ్ లో ఉండేటోళ్ళు ఫ్యామిలీ వాళ్ళకి అంత ఈజీ కాదు, ఇంపాసిబుల్ అనే చెప్పాలి. కానీ ఈ పరమ గురువుల అనుగ్రహంతో 100% గ్యారంటీ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి వాళ్ళు గట్టిగా పట్టుకొని వాళ్ళ జీవ సంబంధాలను తపస్సు చేసి అంటే వాళ్ళు తపస్సు చేసిన జీవ సంబంధాలను మనం ధ్యానం చేసి సంకల్పం చేసినా సరే అట్లీస్ట్ ఈ జన్మలో మనకి ఆ వీలుని కనిపిస్తారు, దారి చూపిస్తారు. వచ్చే జన్మ అయితే గ్యారంటీగా మనల్ని ఇటు ఎట్టి పరిస్థితిలో తప్పడిపోకుండా మనల్ని అన్ని రకాలుగా మనల్ని అప్గ్రేడ్ చేయడానికి ఇన్సూరెన్స్ 100% ఉంటుంది. ఎందుకంటే జీవ సమాధులు ఉన్న వాళ్ళు ఉన్నదే అందుకు మనల్ని పైకి లాగడానికే ఉన్నారు. మనం పైకి లాగడానికి అంటే మనం చేయాల్సింది చెయ్యి ఎత్తడమే. నీళ్ళు పొద్దున్నవాడు చెయ్యి ఎత్తితే కదా పట్టుకోవడం. అంటే మనము చెయ్యి ఎత్తడం అంటే పూర్తిగా ఆధ్యాత్మిక అవగాహనతో ముందు అడుగు వేయడం అనేది ఇక్కడ చాలా అవసరం. అలా అయితేనే మనం వెళ్లాల్సింది అట్లీస్ట్ ఈ మురికి కూపం నుంచి బయటపడి ఒకవేళ మీరు 3rd dimension లో 4th dimension స్థాయికి వెళ్ళకపోయినా కర్మ విముక్తి అయితే గనక మీరు ఇంకో చోట అంటే సత్యయుగ కాల పరిధిలో ఉన్న అద్భుతమైన 3rd dimension లోకంలోకి మనం రీచ్ అవుతాం. అక్కడి నుంచి మళ్ళీ మైగ్రేషన్ మనం స్టార్ట్ చేస్తాం. అదే స్వర్గం అని చెప్పాలి. అంటే ఇది నిజంగా కలికాలంలో ఇప్పుడున్న మనకి అన్ని రకమైన తెప్పులో కష్టాలు దుఃఖాలు దరిద్రాలు లేకపోతే జబ్బులు రోతలు ఉన్నాయంటే కనుక ఇదే నరకం. ఇదే డైమెన్షన్ సంబంధించి భౌతికంగా అద్భుతంగా ఉండే స్థితుల్లో ఉన్న ప్లానెట్స్ మీద అదే స్వర్గం. సో ఈ నరకం నుంచి స్వర్గానికి షిఫ్ట్ అవ్వాలన్నా సరే మనము కర్మ విముక్తులు అవ్వాలి. కర్మ విముక్తులు అనేది చాలా చిన్న విషయం కాదు, కానీ ఆ చిన్న విషయం అది ఎంత పెద్ద విషయం అయినా సరే ఈ యోగులు ముఖ్యంగా జీవ సమాధంలో ఉన్న పరమ గురువులు 100% మనల్ని పూర్తిగా వీటి నుంచి బయటపడడానికి గురించే వాళ్ళు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. అయితే ఇక్కడ సనాతన ధర్మము ఏంటి, అసలు సనాతన ధర్మం అనేది నేను కొద్దిగా క్లాసిఫికేషన్ ఇవ్వాలనుకున్నాను ముందు గురువు గురించి తెలుసుకునే ముందు. ఇక్కడ ఫస్ట్ ఈ భూమి మీద సనాతన ధర్మం అనేది దీనికి సర్వర్ ఎక్కడ ఉంది అంటే హిమాలయాల్లో దీన్ని శంబాల అంటాము. సనాతన పరమ గురువులు దివ్య పరమ గురువులు అంటే ఆది గురువులు ఎవరు అంటే సప్త ఋషుల అంశంగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఫ్రీక్వెన్సీస్ లోని వాళ్ళు ఆది గురువులు అంటే ఎప్పుడూ ఉంటారు. అంటే ఇవాళ కాలమాన పరిస్థితులకు అతీతంగా ఉండేవాళ్ళు. వాళ్ళ యొక్క ఆ సప్త ఋషుల దివ్యధానమే శంబాల అంటాం. ఈ శంబాల కాన్షియస్నెస్ అనేది మన సనాతన ధర్మం నుంచి ఏ రకంగా పనిచేస్తుందంటే
ద్వైతము, అద్వైతము, శాక్తేయము, తర్వాత శూన్యవాదం 4 పరిధుల్లో పనిచేస్తుంది. ద్వైతము అంటే కనుక దీన్ని ఎలా తీసుకొచ్చు అంటే మనం అదే జై శ్రీరామ్ అంటాం. ద్వైతం అంటే శ్రీరాముడు సంబంధించిన అంటే భక్తితో కూడుకున్నది. ఇప్పుడు సనాతన ధర్మం కనెక్ట్ అవ్వాలంటే దేశభక్తి ఉన్నోడు సనాతన ధర్మం కనెక్ట్ అయినట్టే సనాతన ధర్మం కనెక్ట్ అయినోడు దేశభక్తి. ఇది రెండు కూడా ఒకటి రెండు కాయిన్ వెనకాల గొలుసు బోకు అన్నది రెండు అంటే ఇది ఉన్నోడికి ఇది ఉండాలి, ఇది ఉన్నోడు ఇది ఉండాలి. అప్పుడే కదా ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఒక 10 రూపాయల కాయిన్ ఉంది, దాని 10 రూపాయలు అనేది దాన్ని ఒకసారి బొమ్మ బొరుసు అంటారు. బొమ్మ అంటే వెనకాల ఏంటుంటది, ఒక అదే అశోకుడి యొక్క చిహ్నం ఉంటది, అది బొమ్మ. బొరుసు అంటే అది ఎంత దాని వాల్యూని ఇండికేట్ చేస్తుంది, 10 రూపాయలు అది కాయిన్. ఇప్పుడు మీకు బొమ్మ ఉండి బొరుసు లేకపోతే దానికి వాల్యూ లేదు, అలాగే బొరుసు ఉండి బొమ్మ ఉన్న వాల్యూ లేదు. రెండు ఉంటేనే మీకు అది ఒక బంగారం కాయిన్ అనుకోండి. 10 రూపాయల కాయిన్ బంగారం, అది ఎంత ఒక 10 గ్రామ్స్, అదే 11 గ్రామ్స్, లేకపోతే 20 గ్రామ్స్ ఒక కాయిన్ బంగారు కాయిన్ అంటే దానికి వ్యాలిడిటీ ఎప్పుడు ఉంటుంది అంటే బొమ్మ బొరుసు ఉంది. బొమ్మ అనేది దైవభక్తి అంటే దేశశక్తి అయితే కదా దేశభక్తి ఉండేది సనాతన ధర్మం. సనాతన ధర్మం వల్ల పొందేది దైవశక్తి. దేశభక్తి దైవశక్తి రెండు పొందాలంటే సనాతన ధర్మం అనే కాయిన్ కి ఒకవైపు మీకు దేశభక్తి ఉన్నప్పుడు దైవశక్తి ఉంటుంది, దైవశక్తి ఉన్నప్పుడు దేశభక్తి. అదే సనాతనం యొక్క కాయిన్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ద్వైతము అద్వైతము అంటే ద్వైతము అంటే గనక మనం బెంచ్ మార్క్ ఎవరు తీసుకుంటాము, శ్రీరామచంద్రుడు అంటే ఆయన మర్యాద పురుషుడు. ఇంకా రాముడి గురించి చెప్పాలంటే అది పెద్ద స్టోరీయే. కాకపోతే ఏంటంటే రాముడి కాలం నుంచే అసలు భారతదేశ సంస్కృతి సనాతన ధర్మం యొక్క అంటే దాని యొక్క వరవడి వినికిడి లేకపోతే దాని యొక్క ప్రాశస్త్యము దాని యొక్క ప్రాముఖ్యత అనేది కల్పించబడింది. అంటే ఒక షేప్ సనాతన ధర్మం ఏదన్నా పురుడు పోసుకుంది మానవ లోకాన్ని రాబోయే లోకాన్ని ముందు నడిపించడం అంటే కనుక అది రాముడి కాలంలో రాముడి వల్ల ఉచ్చ స్థితిలో ఉంది. అప్పటి నుంచే అనేక మంది ఆయన రామరాజ్యంలో యోగులు, ఎక్కడ లేని యోగులు, మహాపురుషులు వాళ్ళందరూ ఉండడం జరిగింది. వాళ్ళ రాముడి యొక్క ఆయన యొక్క అంటే ఒక పరిపూర్ణ మానవుడిగా సివిలైజ్డ్ పర్సన్ గా అంటే భూమి మీద ఉన్న పరిపూర్ణ ఆర్యుడు అంటే ఋషి సంప్రదాయాన్ని అనుసరించిన ఒక పరిపూర్ణమైన మహా వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే నరుడే నారాయణుడిగా ఉన్నది రాముడిని మనం బెంచ్ మార్క్ తీసుకుంటాం. ఆ కాలం నుంచే మొత్తం సనాతన ధర్మం అనేది మన కౌంట్ లోకి వస్తుంది. తీర్చిదిద్దబడింది రాముడి కాలంలో. అంటే రాముడి కాలం వరకు ఏంటంటే భూమి మీద సింథసిస్ జరిగింది. అంటే మానవులు వచ్చారు పోయారు అనేది జరిగింది. రాముడి కాలం నుంచి అది స్టెప్ ఇంకా కంటిన్యూషన్ అనేది మొదలైంది. అంటే కాలం ఇంత ముందు రాముడి ముందు కూడా కాలాలు ఎలా ఉన్నాయంటే పూర్తిగా భూమి మీద ఒక కొన్ని వేల సంవత్సరాలు 10,000 సంవత్సరాలు అంటే ఒక విధమైన ఒక మానవ లోకం నడిచింది. తర్వాత మళ్ళీ నాశనం అయిపోయింది, మళ్ళీ గ్యాప్ వచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ చిన్నగా సీడ్ అయ్యి మళ్ళీ పెరిగి మళ్ళీ ఇంకొక మరొక అలాగే అయింది. కానీ రాముడి కాలం నుంచి మటు కంటిన్యూషన్ ఉంది. కంటిన్యూషన్ అంటే మానవ సంస్కృతి సమాజము తర్వాత మనుస్మృతి దానికి సంబంధించిన విధి వ్యవహారాలు అవి కూడా ఏర్పడటమే కాకుండా అది ముందుకి నడిపించబడింది. అప్పటి నుంచి రాముడి కాలం నుంచి కూడా అంటే రాముడు ఎప్పుడున్నాడు, త్రేతాయుగం ఉన్నాడు. త్రేతాయుగం అంటే ద్వాపర యుగానికి ముందు. మధ్యలో మన ద్వాపర యుగం అంటే 3,04,32,000 సంవత్సరాలు మనం ద్వాపర యుగం చెప్తాం, కలియుగం చెప్తాం. కలియుగానికి డబుల్ ద్వాపర యుగం అంటే 8,00,000 సుమారుగా 64 సంవత్సరాలు. అంటే దానికి ముందు త్రేతాయుగం. సార్ మరి మన ఏదో ఎస్ట్రాలజీ ప్రకారం 7,000 సంవత్సరాల క్రితం త్రేతాయుగంగా ఉంది అంటే కనుక అది మళ్ళీ అంతర్యుగంలో త్రేతాయుగం అని చెప్పచ్చు. ఎందుకంటే దానికి ఒక కథ కూడా ఉంది. అంటే రాముడిది ఉంగరం పడిపోతే అది అంటే భూదేవి భూలోకంలోకి వెళ్ళి కిందకెళ్ళి పాతాళ లోకంలోకి వెళ్ళి ఇది ఉంది ఈ సందర్భం. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
కిందికి వెళ్తాడు పాతాళంలోకి, ఎవరు ఆంజనేయుడు ఉంగరాన్ని తేడానికి. అక్కడ బలి చక్రవర్తి మహారాజు కాబట్టి ఆయన కలిసి ఇలాగా ఉంగరం పడిపోయిందంటే అప్పుడు బలి చక్రవర్తి ఏం చేస్తాడంటే ఒక చోట తీసుకెళ్తాడు. అక్కడ పెద్ద గుట్ట ఉంటది, ఒక కొండలాంటి గుట్ట, అందులోని ఎత్తుకోమంటాడు రాముడు వేరు అంటే. ఇక్కడ చెప్పొచ్చు ఏంటంటే అక్కడ సారాంశం, ఎంతో మంది రాముళ్ళు వచ్చారు వెళ్ళారు అంటే సినిమా రిపీట్ అవుతూ ఉంటది. అంటే ఈ యొక్క దీంతో చెప్తారు అందులో ఏంటంటే సినిమా అంటే ప్రతి ఇక్కడ గుర్తుపెట్టుకుని ఏంటంటే ఇది చాలా లాంగ్ పీరియడ్ లో అంతర్యుగాల్లో మళ్ళీ మళ్ళీ స్టోరీ వస్తుంటుంది, సేమ్ స్టోరీ నడుస్తుంటది. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నడుస్తున్నది వేరే చోట కూడా మనకి త్రేతాయుగం నడుస్తుంటది, వేరే చోట ద్వాపరయుగం నడుస్తుంది. అంటే 3 డైమెన్షన్ 4th డైమెన్షన్ ఉన్న పరిధుల్లోని వేరే గెలాక్సీల్లో కూడా ఇది ప్యారలర్ గా నడుస్తుంటది. ఇవన్నీ నేను చెప్తున్నది శాస్త్ర ప్రమాణాలను పక్కన పెడితే సైంటిఫిక్ గా కూడా ఇప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఇది చెప్తుంది క్లియర్ గా. క్వాంటమ్ ఫిజిక్స్ ఇదే నేను చెప్పిన వర్డ్సే ఇప్పుడు టెక్నాలజీ చెప్తుంది. ఇలాగ పాసిబిలిటీస్ ఉన్నాయి, ఇలాగ రియాలిటీ మల్టీ డైమెన్షనల్ రియాలిటీస్ గురించి సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయ్యింది, ప్రూవ్ చేయబడింది. అంటే ఇలా జరుగుతాయి. నిజానికి ఇవన్నీ నేను చెప్తున్నవన్నీ ఓన్లీ సనాతన ధర్మంలో ఉన్నాయి. ఈ విధమైన అంటే వాటిని మనకి సాంఖ్యాకంగా చెప్పారు, అంటే కోడ్ కథల రూపంలో చెప్పారు. కానీ ఈ రోజు సైన్స్ కూడా ఏదైతే సనాతన ధర్మంలో ఉన్న టెక్నాలజీ ఏదైతే సైన్స్ అనేది లోతైన శాస్త్ర వివరణ ఉందో అది ఇప్పుడు సైన్స్ ప్రకారం 100% ప్రూవ్ అవి ఉన్నది. ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు, అందరూ అదే చెప్తున్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మరొకసారి చెప్తున్నంటే సనాతన ధర్మం చాలా లోతైన మహావిజ్ఞానము. దీన్ని తెలుసుకోవడం అనేది కథల రూపంలో మాత్రమే చూస్తే సరిపోదు, అంతగా దాటి చూడగలిగితేనే మీకు అర్థమవుతుంది. అంటే దీని యొక్క లోతు ఏంటి, దీని డైమెన్షన్స్ ఏంటి, అసలు భూమి మీదకి అంటే ఒక ఆత్మ యొక్క రూపాలు స్వరూపాలు కాలమాన పరిస్థితులు ఇక్కడ ఏ విధంగా అది అంటే అది బ్రీడ్ అవుతుంది, ఎలాగ ఎక్స్పాండ్ అవుతుంది, ఇవన్నీ తెలియాలంటే ఇది చాలా లోతైన సైంటిఫిక్ గా చూడాలి. అందుకే ఇందాక మనం ఏం చెప్పాం ఇక్కడ అంటే మొదట నేను ఇచ్చిన స్లైడ్ లో ఏం చెప్పానంటే ఈ ఫస్ట్ స్లైడ్ సమకాలీన ఆత్మలు అన్నది ఏంటంటే వైజ్ఞానిక అంశాలతో ముడిపడి ఉంది. కాలాతీతమైన అంటే ఒకే సమయంలో విభిన్న ఆత్మలు భూమిపై సమాంతర కాల పరిధుల్లో ఉండటానికి కారణము కాలాతీత వైజ్ఞానిక అంశాలతో ఇది నేను వైజ్ఞానిక అంశాలతో అని అంటే గనక టైం బియాండ్ ద టైం. ఇది నిజంగా నేను తప్పకుండా దీని మీద ఒక క్లాస్ చెప్తాను. మీరు ఈ సమకాలీన ఆత్మల గురించి మనం ఒక క్లాస్ చేసుకోవచ్చు 15 స్లైడ్స్ లో. మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు, అంటే మీకు అర్థం లేదో కూడా నాకు భయం. ఎందుకంటే ఒక మల్టీ డైమెన్షన్ లోకి నేను తీసుకెళ్తాను, ఎలాగనేది సైంటిఫిక్ గా కూడా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాను. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా ఏంటంటే ఇది చాలా లోతైన మహావిజ్ఞానము, మహా ఆత్మ విజ్ఞానమే సనాతన ధర్మంలోనే ఉంది. మీకు మళ్ళీ ఈ సందర్భంగా చెప్తున్నా ఏంటంటే సనాతన ధర్మం కానివన్నీ కూడా ఫేక్ రిలీజియన్స్, ఫేక్ రియాలిటీస్. అవి ఏంటంటే ఓన్లీ భౌతికవాదాన్ని అంటే భూమి మీద ఎలాగ బతకడం అనేది ఒక భయంతో, అంటే భయంతో క్రియేట్ చేసిన భక్తి, జ్ఞానంతో కూడిన భక్తి కావన్నీ. మీరు క్రిస్టియన్స్ తీసుకోండి, ఇస్లాం తీసుకోండి, అది మనిషి జ్ఞానాన్ని క్రియేట్ చేసి వాడు అంతకుముందు ఆలోచించకుండా చేసి వాడిని ఒక మూర్ఖుడుగా, ఒక ఒక స్వార్థపరుడుగా, లేదు అంటే ఒక భౌతికవాదిగా, అంటే ఇవన్నీ భయంతో ముడిపెట్టి వాడిని కంప్లీట్ వాడి మైండ్ జోంబీ మైండ్ కింద మార్చి వాడిని అంటే ఒక అచ్చొస్తున్న ఆంబోధిస్థితి లాగా, అంటే ఒక పూర్తిగా అది భౌతికవాదాన్ని దాటి రాక్షసవాదం వైపు నడిపించేవే మతాలని చెప్తున్నాను. ఎందుకంటే అందులో సైన్స్ లేదు, అలాగంచే అహింస లేదు, అలాగే ఆత్మకి సంబంధించిన విజ్ఞానం లేదు, అంటే రియాలిటీ అసలు లేదు, అంటే సత్యం అసలు లేదు. అంటే నేను చెప్తున్నవన్నీ సత్యంతో కూడుకుంది. క్వాంటమ్ ఫిజిక్స్ కూడా ప్రూవ్ చేస్తుంది. సత్యంతో ముడిపడి లేకుండా ఈ మాయలోనే మరొక ఫేక్ లైఫ్ స్టైల్ ని క్రియేట్ చేసి ప్రతి ఆత్మల్ని పిశాచపు ఆత్మలుగా మార్చి ప్రయత్నం అనేది ప్రతి రిలీజన్ యొక్క ప్రయత్నం. అయితే మరి ఇక్కడ సనాతన ధర్మం ఏది అంటే కనుక ఇక్కడ నేను చాలా క్లియర్ గా చెప్పాలి. ఇక్కడ 4 రిలీజన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి, ఇవి రిలీజన్స్ సనాతన ధర్మానికి సంబంధించిన రిలీజన్స్. ఒకటి ఇది కిందది లెఫ్ట్, ఇది జొరాస్ట్రియన్స్. జొరాస్ట్రియన్స్ అంటే వీళ్ళు
అది అది దీని గురించి ఒక క్లాస్ చేసుకోవచ్చు. కంప్లీట్ గా పారసీ వాళ్ళు ఫాలో అవుతారు. ఇది యజుర్వేదం నుంచి వచ్చింది. వాళ్ళు కూడా సేమ్ మందే ఫిలాసఫీ ఉంటది, కానీ కొద్దిగా డైరెక్షన్ వేరేగా ఉంటది. కానీ వాళ్ళు అంటే మనం ఏదైతే యజ్ఞ హోమాలు చేస్తామో వాడి యజ్ఞము హోమాలే వాడి యొక్క ప్రధానమైన రిచువల్స్. వాళ్ళకి కర్మలకు సంబంధించిన వ్యవహారాలతోటి ముడిపడి ఉంటుంది వాళ్ళ జీవితం అంతా. దేవుడి అంటే మన భూమి మీద భౌతికంగా వచ్చింది దేనికి అంటే సేవ ద్వారా. అంటే మనం సేవ ద్వారా మనం ప్యూరిఫై చేసుకోవాలి. మన ఇంటర్నల్ ప్యూరిఫై అంటే సాధన అంటే వాళ్ళు హోమాలు ఎక్కువ చేస్తారు. హోమాలు, యజ్ఞాలు, హోమాలు వీటి ద్వారా ప్యూరిఫై చేసుకుంటూ సామాజిక సేవతోనే మనము కర్మల నుంచి ముక్తిని పొందుతామని నమ్ముతారు. అలాగే రెండోది జైన ధర్మం. ఇది కూడా చాలా పురాతనమైనది. అంటే ముందు పారసీ వాళ్ళ గురించి చెప్పినప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను మరీ నొక్కి చెప్తున్నానంటే సనాతన ధర్మం అనేది మనల్ని పెంచుకోవడానికి, మన యొక్క అస్తిత్వాన్ని దైవికమైన స్థాయిలో మనల్ని మనం కాన్షియస్ ఎక్స్పెండ్ చేసుకోగలిగేది ఓన్లీ సనాతన ధర్మం ద్వారా. సనాతన ధర్మం అందుకోవాలి అంటే పరమ గురువుల్ని పట్టుకోవడం ద్వారా సంభవం తప్పితే పరమ గురువులు లేకుండా సనాతన ధర్మం అనేది అందుకోవడం, తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే నేనున్నాను, ఇంత లోతుగా చెప్పగలుగుతున్నాను. అది పరమ గురువుల బ్లెస్సింగ్స్. మన మైండ్ కి అంత కెపాసిటీ ఉండదు కదా. వాళ్ళు ఇవ్వగలిగితేనే, వాళ్ళ ఆ ప్రజ్ఞాశక్తిని ఇస్తేనే మనం దాని గురించి మాట్లాడుకోగలం, అర్థం చేసుకోగలం, ఆ దారిలో ముందుకు అడిగేయగలం. అంటే ఇది ఇంకా మీకు ఈ సింప్లెస్ట్ ఫామ్ లో చెప్పాలంటే ద్వైతము, అద్వైతము, శాక్తేయము, శూన్యవాదాన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్ లో చెప్పాలంటే ద్వైతం అనేది ఏం నమ్ముతుంది? భక్తితో కూడుకుంటుంది. అంటే మనం ఒక శక్తిని, ఒక దేవుడు రూపాన్ని, లేదా దానికి సంబంధించిన పరమ గురువుల్ని వాళ్ళతో మనం కనెక్ట్ అవ్వాలి అంటే, కాంటాక్ట్ అవ్వాలి అంటే, వాళ్ళ ఛానల్ అవ్వాలి అంటే సరెండర్ అవసరం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది భక్తి. దీనిని పొందాలి అంటే మనం ఎమోషనల్ అనేది మనిషికున్న ఒక ఆస్తి, హక్కు, ఆస్తిగా ఉన్న హక్కు. కాబట్టి దాని ద్వారా ఈజీగా దీనిని అందుకోవడానికి మనం ఆ సరెండర్నెస్ ప్రాసెస్సే మన భక్తి అని చెప్తాం. ఈ భక్తిని ఎలా చెప్పాలి అంటే ఎక్దమ్ ప్రైమేటివ్ పీపుల్, వాడికి ఎటువంటి జ్ఞానం లేదు, కానీ వాడి దగ్గర ఏ జ్ఞానం లేకపోయినా సరే వాడికి ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ ప్రతి ఆత్మతో, అంటే ఈ 3 డైమెన్షన్ లో ప్రతి మన అంశాత్మ ఉన్న వాళ్ళందరికీ ఉండేటటువంటి ఎమోషన్ ఉంటుంది. ఎమోషన్ ని ఇక్కడ మనం మన యొక్క ఆత్మ ఎదుగుదలకు వాడుకోవడమే భక్తి. అంటే భావమయము అనేది ముందు కూడా చెప్పాను. భావనా స్థితి నుంచి భావమయ స్థితిని మనం పొందడానికి ముందు భావన, నేను నాది అనే దాని నుంచే భావమయ స్థితికి, అంటే దైవం అనే ఒక నేచర్ లో ఉన్న శక్తుల్ని లేదా దివ్య శక్తుల్ని, దివ్య ఆత్మల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఈ ఎమోషన్ ని కల్టివేట్ చేసుకోవడమే భక్తి. అంటే ఛానల్ అవుతుంది, హైయర్ ఎనర్జీకి ఛానల్ అవుతుంది. భక్తి అనేది ఎవరన్నా పండితుడు చేయగలుగుతాడు, పామరుడు కూడా చేయగలుగుతాడు. ఇంకా పండితుడి కంటే పామరుడికి ఈజీ, ఎందుకంటే వాడికి ఎక్కువ లాజిక్ లేదు కాబట్టి ఈజీగా సరెండర్ అవుతాడు. కాబట్టి ఇది ఎలాంటిది అంటే కనుక ఇప్పుడు మనకి చదువు లేని వాళ్ళు ఉంటారు. చదువు లేని వాళ్ళు కూడా విలేజ్ల్లో కూడా వాళ్ళకి అంటే పూర్వకాలంలో చూసాం మనం చిన్నప్పుడు, వాళ్ళకి లెక్కలు తెలుస్తాయి. ఎలాగంటే ఏళ్ళు మీద లెక్కలు వేసుకుంటారు. నెల అంటే జనవరి, ఫిబ్రవరి, అంటే ఈ నెల లెక్క పెడతారు. మీకు తెలుసో లేదో ఇది, అంటే ఇవన్నీ ఒక అంటే విలేజ్ లో స్కూల్కి వెళ్ళిన వాళ్ళు కూడా పెద్దోళ్ళు, ఒకప్పుడు స్కూల్ ఉండేవి కాదు కాబట్టి చిన్నప్పుడు వాళ్ళకి చేతి ఏళ్లతోటే అన్ని లెక్కలు చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి మంత్ లెక్క పెట్టడాల గురించి కొంతమంది తిథులు కూడా ఏళ్లతో లెక్క పెట్టేవారు. మన ఏళ్ళు ద్వారా అంటే వాడికి లెక్కలు లేదు. ఆ రకంగా అంటే ఎక్దమ్ నాటుగా ప్రతిదాన్ని తెలుసుకోవడం, మన దగ్గర ఉన్న టూల్స్ ని, చేతుల్ని మనం వాడుకుంటూ ఎక్కాలు రాకపోయినా సరే జీవన మార్గంలో ముందుకెళ్ళడానికి లెక్కలు వేసుకుంటూ, అంటే ఈవెందు వాళ్ళ పౌర్ణమి, అమావాస్యలు తెలిసే వాళ్ళకి అన్ని తెలుస్తుంది. తిథులు అన్ని కూడా ఏళ్ళుతో లెక్క పెట్టిన మన జనరేషన్ చూసాం. అంటే అలాగా ఆ స్థితిలో ఉన్న వాళ్ళని మనం ద్వైతంగా చెప్పుకోవచ్చు. అంటే ద్వైతంలో ఏం కాంప్లికేటెడ్ లేదు. దేవుణ్ణి మనం ఆరాధిస్తే లేదా పుణ్య కార్యాలు చేస్తే మనం
ముక్తి మోక్షాన్ని పొందుతున్నాం. సరెండర్ అవడం ద్వారా పొందుతాం. అంటే 7 లెక్కలు లాగా. అద్వైతంకి వచ్చేస్తే ఎక్కాలు నేర్చుకోవడం వాడు. అంటే 20,000 వరకు ఎక్కాలు నేర్చుకుంటే వాడు లెక్కలు చేయడానికి అది కుదురుతుంది. ఆల్రెడీ అంటే లెక్కలు నేర్చుకొని అంటే లెక్కలు చేసే స్థితి ద్వైతం అని చెప్పుకోవచ్చు. ఇంకా శాక్తేయం అంటే శక్తికి సంబంధించిన అమ్మవారి ఆరాధన. మనం చక్రాలను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలనుకున్నాము, ముక్తి మోక్షాన్ని పొందాలంటే ముఖ్యంగా ముక్తిని పొందాలన్నా మనకి శక్తి అవసరం. చైతన్యాల మీద అవగాహన, దాని నుంచి సాధనతోటి మన జీవితాన్ని ఎలాగన్నా ట్రాన్స్ఫార్మ్ చేసుకోగలవు అనే సామర్థ్యం ఉన్నోడికి, అంటే ఇప్పుడు లెక్కలు ద్వైతంలో లెక్కలు తెలిసి ఆ ఎక్కల ద్వారా ఎక్కాలు చేస్తున్నాం. ఇక్కడ ఎక్కాల ద్వారా ఫార్ములాలకి వెళ్తున్నాం. ఫార్ములాస్ అంటే ఇంకా పెద్ద పెద్ద వ్యవహారాలు. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు, కనిపెట్టాడు అంటే ఫార్ములా ద్వారా. ఏది కనిపెట్టినా ఒక ఫార్ములా, మ్యాథమెటికల్ ఫార్ములా ద్వారా కనిపెడతాడు. అంటే మనం ఈ శాక్తేయాన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఎక్కాలు తెలిసింది, మన లెక్కలు కూడా వచ్చు, దాని నుంచి కొత్త విషయాలని తెలుసుకోవడం, మన లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం. మరి శూన్యవాదం ఏంటంటే అంటే ఇక్కడ ఎక్కలు తెలిసినాయి, లెక్కలు తెలిసినాయి, ఆ లెక్కల మీద ఫార్ములాలు కూడా తెలిసినాయి. ఫార్ములానికి మించిన స్థాయి ఏదైతే ఉందో, అంటే ఫార్ములా నుంచి శూన్యవాదం అంటే నిజంగా మన డైమెన్షన్ లో హైయెస్ట్ స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ శూన్యవాదం ద్వారా పొందొచ్చు. శూన్యవాదం ఎవరి ద్వారా తెలిసింది? శూన్యవాదం అంటే బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. సో ఈ శూన్యవాద స్థాయిలో ఉండే స్థాయిలో ఉండదాన్ని మనం దాన్ని ఏ విధంగా చెప్పుకోవచ్చు అంటే దట్ ఈస్ ద కంప్లీట్ బియాండ్. అంటే బుద్ధుడు చెప్పింది, నిజంగా బుద్ధుడిని అందుకోవడం అన్నది పూర్తి వైరాగ్య స్థితిలో ఉంటేనే భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని, భక్తి ఉన్నవాడు, జ్ఞానాన్ని పొందినవాడు, జ్ఞానం ద్వారా శక్తిని తెలుసుకోగలిగినోడు. ఇంకా వాడి దగ్గర ఇంకా ఏం ఉండదు, భూమి మీద తెలుసుకోవాల్సింది. ఆ భూమి మీద ఇంకా ఉండని స్థితి ఏదైతే ఉందో, మల్టీ డైమెన్షనల్ గా అనంతంగా ఏదైతే ఉందో ఆ స్థితిని పొందగలగడమే వైరాగ్యము అంటాం. వైరాగ్యం. అందుకే బుద్ధుడిది మనకి ఈ యొక్క అవతారాలు చూస్తే, దశావతారాల్లో 9వ అవతారం బుద్ధుడు, 8వ అవతారం కృష్ణుడు, 9వ అవతారం బుద్ధుడు, ఇంకా 10వ అవతారం అంటే వినాశం. అంటే ఇంకా ఈ అంచెలంచెలుగా చూసుకుంటే కనుక 9th బుద్ధుడు అవతారం అనేది కంప్లీట్ అవతారం. ఇంకా అంటే ఇంకా ఈ డైమెన్షన్ దాటి అవతారం అని చెప్పచ్చు. ఈ డైమెన్షన్ నుంచి అల్టిమేట్ గా మన 3rd డైమెన్షన్ లో ఏది పొందడానికి మిగిలి ఉంది అంటే కనుక బుద్ధత్వమే పొందడం అనేది మిగిలి ఉంది. అంటే దాన్ని నేనంటాను ఏంటంటే, దాన్ని రీచ్ అవ్వాలి అంటే మనలో ముందు ఈ పిల్లర్స్ అన్ని ఉండాలి. అంటే మనకు ఫస్ట్ ఎక్కాలు తెలియాలి, లెక్కలు తెలియాలి, ఫార్ములాలు తెలియాలి. ఫార్ములాలు తెలిసిన తర్వాత మనము శూన్యవాదం అనేది వైరాగ్యాన్ని పొందగలం. వైరాగ్యాన్ని పొందిన తర్వాత మనం ఆ మిగిలి ఉన్నదే 5th డైమెన్షన్ అని చెప్పచ్చు. అంటే ఈ 4 పిల్లర్స్ ద్వారా మనం అల్టిమేట్ భూమి మీద అంటే ముక్తిని అయితే మనం పొందొచ్చు. కానీ ఆ బుద్ధుడు చెప్పింది మోక్షం. ముక్తి వేరు, మోక్షం వేరు. ముక్తి అంటే కర్మలు లేకుండా ఉండడం, కానీ మళ్ళీ భూమి మీదే పుడతాం. కర్మలు లేకపోయినా ఇప్పుడు యోగులు ఉన్నారు, ఎన్లైటెడ్ మాస్టర్స్, పత్రి సార్ అవ్వచ్చు, లేదంటే జగ్గి వాసుదేవ్ అవ్వచ్చు, రవిశంకర్ గారు కావచ్చు, లేకపోతే ఇలాంటి యోగులు ఉందరు. ఇంకా మనకి సనాతన ధర్మంలో ఉన్నటువంటి 3 మంది గురువులు ఉన్నారు, శంకరాచార్య పీఠాధిపతులు. వీళ్ళంతా మళ్ళాగా రొటీన్ లైఫ్ లో లేరు, వాళ్ళ మీద కర్మలు పనిచేయట్లా. వాళ్ళు జనాలకి దారి చూపిస్తున్నారు, వాళ్ళు కర్మబద్ధంగా లేరు. వాళ్ళు అంటే కర్మలు దాటే ఉన్నారు కాబట్టి వాళ్ళు జనాలకి దారి చూపించగలుగుతున్నారు, జనాలను ముందుకు నడిపించగలుగుతున్నారు. చాలా మిరాకిల్స్, మేనిఫెస్టేషన్స్ భూమి మీద చేయగలుగుతున్నారు. అంటే వాళ్ళు భూమి మీద ముక్తిని అంటే కర్మల నుంచి విముక్తి పొందారు. కానీ మోక్షం అంటే భూమి మీదకి వచ్చే పని ఉండదు, భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండని వాళ్ళు మోక్షం. కానీ భూమి మీద లైఫ్ తీసుకుంటున్నారు, ఇంక్లూడింగ్ రాముడు, కృష్ణుడు కూడా లైఫ్ తీసుకున్నారు. అంటే కర్మల్లో లేకపోయినా వాళ్ళ చాయిస్ ప్రకారం భూమి మీదకి వచ్చారు.
మోక్షం అంటే అసలు ఫిజికల్ రియాలిటీతో సంబంధం లేకుండా శివుడిలో ఐక్యం అయిపోయి ఉండి శివుడి తత్వంతో శివుడిగా పనిచేస్తున్న వాళ్ళు, అది మోక్ష స్థితి. అంటే అస్టల్ బాడీస్ తో వాళ్ళు అంబాల గురువులంతా కూడా మోక్ష స్థితి. బాబాజీ మోక్ష స్థితిలో ఉన్నారు. ఎందుకంటే అస్టల్ బాడీస్ అన్ని స్పేస్ లో, అన్ని పరిధిలో, అన్ని స్థాయిలో, అన్నిటికీ అంటే శివ కాన్షియస్నెస్ గా ఉన్నటువంటి మోక్షం. ఇలాగా అంటే ఈ మోక్షానికి నేను ఐడెంటిఫై చేయడానికి ఈ రకంగా. కాబట్టి ఇప్పుడు ఇక్కడున్న అన్ని డైమెన్షన్స్ ఇక్కడైతే 4 రకాలుగా ద్వైతము, అద్వైతము, శాంతిలు, ఇవన్నీ కూడా అంటే ముఖ్యంగా ద్వైతము ముక్తిని కల్పించగలిగితే తర్వాత శాక్తేయం లేదా శూన్యవాదం అనేది పూర్తి మోక్షానికి దారి చూపిస్తాయి. ఎందుకంటే ఆది గురువులు అంటే ఎప్పుడైతే దేవతా శక్తులకు సంబంధించిన యంత్రమంత్ర తంత్ర విధానం ఉందంటే అది శాక్తేయంలోకి వస్తుంది. ఏంటంటే శంకరాచార్యులు అద్వైతానికి ఒక హైయెస్ట్ ఆర్డర్ లో ఆయన్ని అద్వైతాన్ని ఎస్టాబ్లిష్ చేశారు భూమి మీద. కానీ ఆయన తెలుసుకోలేదు ఈశ్వర తత్వము అద్వైతంతో సరిపెట్టలేదు. ఆయన అద్వైతానికి మించి ఆయన అమ్మవార్ల గురించిన శక్తిపీఠాలను ఎస్టాబ్లిష్ చేసి కూడా ఆయనే. అంటే అమ్మవార్ల యొక్క తంత్ర మంత్ర యంత్ర మీకు తెలుసు ప్రతి చోట అంటే ఏంటంటారు మన శ్రీచక్రాన్ని పేటాల్లో శ్రీచక్రాన్ని నిలబెట్టింది ఆయనే. కనకద్వారా రచించింది, దాన్ని బాగా ఫేమస్ అంటే శంకరాచార్యుని కనకద్వారా అది దాన్ని అద్భుతంగా దాన్ని అంటే మన హిందువుల్లో ప్రచారంలో ఉంది కాబట్టి దాన్ని ప్రత్యేకించి ఆయన ఒక చాప్టర్ కింద ఒక ఎస్టాబ్లిష్ చేశారు. అంటే గనక ఆయన అద్వైతంలోనే ఆగిపోలా, ఆయన అద్వైతం నుంచి శాక్తేయానికి కూడా పెద్దపేట వేశారు. ఆయన అంటే మనం ఆయన యొక్క స్క్రిప్చర్ లోకి వెళ్తే అమ్మవార్లకు సంబంధించింది ఏది ఉన్నా సరే అది తంత్ర విజ్ఞానం కింద వస్తుంది. అమ్మవారు అంటేనే తంత్రం అంటే శక్తిని మేనిఫెస్ట్ చేసుకునే. అందుకే తంత్ర విద్య లేనిది, అమ్మవారి శక్తి లేని దానికి లేకుండా అద్వైతానికి వ్యాలిడిటీ ఉండదు. మనం తెలుసుకోవాల్సింది అంటే బాడీలోని వేడి లేకపోతే వాడు శవం కింద లెక్క. అంటే ప్రాణశక్తి ఉంది అంటే కదా బాడీలో వేడి ఉంటేనే అక్కడ ఉన్నట్టు ప్రాణశక్తికి ఆధారం ఉన్నట్టు. అలాగే దైవ శక్తి అంటే అమ్మవారి అస్తిత్వం లేనిదే అద్వైతానికి వ్యాలిడేషన్ లేదు. అద్వైతం అంటే ఒక ఫిలాసఫీ థీసిస్ అంటే హైయెస్ట్ థీసిస్. బట్ అది అప్లికేషన్ లో దాన్ని మనం అనుభూతి పొందాలి అంటే కనుక దాన్ని మనం మన లైఫ్ లో ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోగలగాలి. మనం అందులో ఉన్న సబ్జెక్ట్ మనం అందుకోవాలి అంటే అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయాలి అంటే అమ్మవారి యొక్క శక్తి ఉంది. అమ్మవారి శక్తి ఉంటేనే అద్వైతానికి అస్తిత్వం ఉంటుంది. అంటే అద్వైతం అనేది ఒక విధంగా ఒక బ్రహ్మాండమైన ఇంజిన్ ఉంటే ఆ ఇంజిన్ ఉన్న ఒక వెహికల్ అనుకుంటే అందులో అమ్మవారు అనే ఒక అందులోకి పెట్రోల్ లేదా ఒక గ్యాసోలిన్ ఒక ఇంధనం లేకపోతే అది 5 కోట్లు 5 లక్షలైనా 5 కోట్ల కారు కూడా పనిచేయని ఎక్కడికి ఒక ఇంజిన్ నడదు. అది ఎంత కాస్ట్లీ అయినా సరే అందులో ఇంధనం లేకపోతే ఇంధనం అనేది శక్తి తంత్రం అమ్మవారు. కాబట్టి అద్వైతము అంటే శక్తేయం అనేది అద్వైతం అనేది శక్తేయం లేదు. శక్తి అమ్మవారు లేనప్పుడు అద్వైతానికి వాల్యూ లేదు, అద్వైతం ఉండి కూడా అమ్మవారు లేకపోతే అదే ఈ రోజు కాంబినేషన్ అది మనకి శాస్త్ర ప్రమాణం అంటే మన శంకరాచార్యుల శాస్త్ర ప్రమాణం. దీనికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది చాలా వ్యాలిడేటెడ్ ఇన్ఫర్మేషన్ అనే ఉద్దేశం తీస్తున్నాను. తెలియాలి సనాతన ధర్మంలో డెప్త్ ఏంటి, అందులో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటి. ద్వైతం అద్వైతం వింటాం కానీ దాంట్లో ఎక్కడి నుంచి ఏది తీసుకోవాలి మనం. ద్వైతం నుంచి ఏంటంటే భక్తి, సనాతన ధర్మం పట్టుకోవాలంటే గురు భక్తి ఉండాలి. అంటే పరమ గురువులు యాంకర్ అయితే కనుక మనకి అమ్మవారి శక్తిని పట్టుకోవడానికి గ్రిప్ దొరకదు. మనం ఎందుకంటే కర్మల్లో ఇప్పుకొని మునిగి ఉన్నాం కాబట్టి దాని నుంచి బయట లాగగలిగే వాళ్ళు, మనకి కరెక్ట్ గా దారిని ఇవ్వగలిగే వాళ్ళు ఈ సమాధుల్లో ఉన్న అంటే ఈ యోగులు పరమ గురువులతోనే అది అవుతుంది.
మరి ఆ పరమ గురువుల్ని అంటే యోగుల యొక్క మన సపోర్ట్ తీసుకోగలిగితే ఆ తర్వాత శంబాల యొక్క చైతన్యాన్ని అందుకోవడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అద్వైతం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఈ భక్తి అద్వైతం అనే జ్ఞానం ఉన్నప్పుడు కూడా దాంట్లో అమ్మవారి అనుగ్రహం లేదే ఇది పరిపూర్ణం కాదు. ఈ మూడు పొందినప్పుడు ఇంకా నెక్స్ట్ మిగిలింది ఏంటంటే శూన్యవాదం అనేది దట్ అది అంటే ఇంక అన్ని పొందినాక ఇంకా లాస్ట్ గా మనకు వచ్చేది బోనస్ వచ్చేది వైరాగ్యం. ఆ వైరాగ్యం నుంచి స్వ అనుభూతిని మల్టీ డైమెన్షనల్ గా రీచ్ అయితే స్వ అనుభవం ద్వారా మల్టీ డైమెన్షన్ గా తపస్సుతో రీచ్ అయితే అదే శూన్యవాదం. అదే బుద్ధుడు సాధించిన నిర్వాణం. అయితే ఇప్పుడు మనం వెళ్తే అంటే ఈ యోగులు పరమ గురువుల పర్పస్ అయితే ది పర్పస్ ఈస్ టు కంటిన్యూల్లీ క్యాటర్ టు ద evolving need of humanity and bringing about the positive transformation. అంటే ఈ యొక్క యోగుల ఉద్దేశాలు ఏంటి, అసలు ఈ పరమ గురువులు సంపాదించి ఉన్న పరమ గురువుల కాన్షియస్ మన జనాల్లోకి తీసుకెళ్లి మనల్ని అప్లిఫ్ట్ చేయడానికి శివ సమాధంలో ఉన్న పరమ గురువుల పర్పస్ ఏంటి అంటే కనుక టైంని బట్టి కాలమాన పరిస్థితుల్లో భూమి మీద వచ్చే అరిష్టాలు అవ్వచ్చు, భూమి మీద వచ్చే రకరకాల అంటే కష్ట నష్ట దరిద్రాలు దుఃఖాలు మనిషి కాల పరిధిలో కలియుగంలో వచ్చే మనం కలియుగంలో దాటడానికి ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ లేకుండా ఉంటాం. ముందు ఏంటంటే జబ్బు పడతాం, అంటే ఇక్కడ ఉన్న పరిధిలో సరైన ఫుడ్ లేకపోవచ్చు, సరైన సిస్టమ్ సపోర్ట్ సిస్టమ్ లేకపోవచ్చు. మనం అంటే అందుకే ఆ జబ్బుల నుంచి కూడా ఎలా బయటపడచ్చు, ప్రకృతిలో ఉన్న శక్తులను ఎలా వాడుకోవచ్చు, ప్రకృతిలో ఉన్న హెర్బల్ ని అంటే దాని యొక్క మనము ఇవన్నీ టెక్నాలజీ ఇచ్చింది అంటే గురువులు. అంటే వాళ్ళు మనల్ని ఎన్లైటెడ్ చేయాలి అంటే ఎన్లైటెడ్ పాత్ లో ముందు దేహం చాలా ముఖ్యం కాబట్టి దేహంతో కలిపి దేహంతో సహా అంటే టాప్ టు బాటమ్ ఎవరన్నా ఊరికే పండితులకి యోగులకి ఏంటి కదా, పండితులు ఊరికే చెప్తూ ఉంటారు, వాళ్ళు లెక్చర్లు చెప్తుంటారు, అంటే వాళ్ళు చెప్పినది అందులో ఉన్నది ఉన్నట్టుగా వాళ్ళకి తోచినది చెప్తారు. కానీ అంటే వాళ్ళు ఏదో అంటుంటారు కదా, కొంతమంది మనకి వైరాగ్యం ఉండాలి అంటే వైరాగ్యానికి ఏంటి వాళ్ళు చెప్తారు, మాయలో పడకూడదు, మాయలో పడకుండా ఉండాలంటే ఇది చేయాలి అది చేయాలి ఇది చేయాలి. వాళ్ళు ఇచ్చారు ఇవ్వరు, వాళ్ళు ప్రాక్టికల్ గా మనకి నేను చెప్తూ ఉంటాను. ముందు మనకి ఏదన్నా సాధించారంటే దేహ బలం ఉండాలి, తర్వాత బుద్ధి బలం ఉండాలి, తర్వాత దానికి తగిన దైవ బలం అందుకోగలుగుతాం. అలాగే ఈ మూడు పరిధుల్లో దేహ బలానికి ఏంటి అవసరము, ఈ కాయాన్ని కాపాడుకోవడం, కాయం ద్వారా అన్ని పొందాల్సి ఉంటుంది కాబట్టి భూమి మీద ఇంకో ఆర్డర్ లేదు కాబట్టి ముందు కాయాన్ని అంటే మన భౌతిక శరీరాన్ని ఎన్ని రకాలుగా కాపాడుకొని రిజర్వేట్ చేసుకొని వృద్ధిపరచుకోవచ్చు, నిలబెట్టుకోవచ్చు, జబ్బులు లేకుండా కర్మలకు అతీతంగా మనం దీన్ని మన వజ్రకాయంగా మార్చుకోవచ్చు అనేది కూడా ఈ యోగులు చెప్తారు. వాళ్ళు ఎన్నో మార్గాలు ఇచ్చారు. అదే రకంగా ఆ సాధనా పరంగా మనం జ్ఞానాన్ని ఎలాగైతే ఉపయోగించుకొని అంటే ఈ కర్మల నుంచి బయటపడి ముక్తి మోక్షం మార్గంలో ముందుకెళ్ళడానికి అద్భుతమైన జీవితాన్ని భౌతిక జీవితాన్ని పొందడానికి ఇవన్నీ కూడా వాళ్ళు మనకి అన్ని రకాలుగా మనకున్న అన్ని కోణాల నుంచి అన్ని రకాలుగా మనల్ని అప్లైట్ చేయడము, సపోర్ట్ చేయడము, హైయెస్ట్ పర్పస్ లో తీసుకెళ్ళడానికి ఒక అనుకూలమైన అసాధారణమైన అద్భుతమైన జీవితం జీవించడానికి మార్గాన్ని కల్పించడం వాళ్ళ పర్పస్. మెనీ సిద్ధాస్ కన్వేడ్ their teachings indirectly through the symbols, gestures, preserving the depth of their preserving the depth of అంటే వాళ్ళకు ఉన్న ఇప్పుడు సిద్ధాంతం ఏంటంటే భౌతిక పరమైనది కాదు కాబట్టి చాలా లోతైన విజ్ఞానం ఇచ్చే ఇందాక నేను మొదట్లో చెప్పిన మీకు కొంత మల్టీ డైమెన్షన్ ఇవన్నీ సనాతనం గురించి లోతుకి వెళ్తున్నప్పుడు నాకు తెలిసింది ఈ మాత్రం ఉంటే 1% అయితే వాళ్ళకి తెలిసింది ఇంకా లోతు వ్యవహారాలు చెప్పడానికి కుదరదు. కాబట్టి మన కొన్ని పురాణాల రూపంలో కథల రూపంలో లేకపోతే కొన్ని యొక్క సింబల్స్ గా కొన్ని ముద్రల కింద ఏ ముద్ర నాడులు ముద్రలు ఇవన్నీ అంటే రకరకాలుగా ఏ విధంగా అయితే మనకు అనుకూలంగా ఉంటుందో ఆ రకంగా ఇవ్వబడింది. దాని వెనకాల డీప్ సీక్రెట్స్ ఉండొచ్చు, ఎక్స్ట్రాడినరీ లోతైన వ్యవహారం ఉండొచ్చు, విషయం ఉండొచ్చు, విజ్ఞానం ఉండొచ్చు.
కానీ ఆ పరిధిలో అందరూ తెలుసుకోలేరు కాబట్టి అందరికీ అనుకూలం ఉంది. అంటే ఇలా కొన్ని రకాల ముద్ర రూపంలో, కొన్ని రకాల ఆ, యోగాసనాల రూపంలో, కొన్ని ఒక ధ్యానానికి సంబంధించి కొన్ని విధి విధానాల పరంగా రకరకాలుగా, ఇంకా అంతకు మించి చాలా ఆధ్యాత్మిక లోతులు తెలుసుకోవడానికి పురాణ కథల కింద అంటే భక్తి భావాన్ని పెంచడానికి ఇలాగా రకరకాలుగా మనల్ని కల్టివేట్ చేయడానికి రిచువల్స్ కింద అయితేనేమి రకరకాల మనం అంటే వ్యవహారికమైంది అంటే సత్యాన్ని, పారమార్థిక సత్యాన్ని వ్యవహారికంగా తీర్చిదిద్ది వ్యవహారికమైన పరిధుల్లో కూడా సత్యాన్ని అందుకునే రకంగా ఎన్నో రకాలుగా తీర్చిదిద్దడం అనేది జరిగింది. తర్వాత అయితే ఇన్విజిబుల్ విజ్డమ్ సిద్ధియార్స్ ఇన్విజిబుల్ విజ్డమ్ ఆఫ్ ది సిద్ధియార్స్ ఈస్ యాక్సలరేటెడ్ టు త్రూ దేర్ పొయిటిక్ కంపోజిషన్స్. అంటే కొన్ని మీకు తెలుసు చాలా మంది పురాతనమైనవన్నీ కూడా పొయిటిక్ ప్యాసేజెస్, అంటే దాన్ని మీకు బ్రహ్మం గారు విని ఉంటారు, లేకపోతే యోగ వ్యాయామాన్ని విని ఉంటారు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. అవి ఎలా ఉంటాయంటే ఒక పద్యముల రూపంలో ఉంటది. అంటే అది ఎందుకంటే జానపదగా, అంటే ఒకప్పుడు చదువు లేనోడు కూడా పద్య రూపంలో దాన్ని చక్కగా పాడుకోవడానికి, పదే పదే దాన్ని తలుచుకోవడానికి, లేదు అంటే ఇంకా అంతకంట కొన్ని కొన్ని సబ్జెక్టులు లోతైన విషయాలను కూడా కొన్ని వ్యాకరణాల ద్వారా కూడా తెలియజేయడం అయింది. ఇది కూడా ఏ రకంగా ఇచ్చారన్న దాంట్లో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబడింది. నేను ఇక్కడ ఇందులోని చూడడానికి అవ్వట్లేదని నేను డౌన్లోడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ కింద డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే దీన్ని నేను మళ్ళీ వాట్సాప్ లో అప్లోడ్ చేసుకుని చెప్పడానికి టాపిక్ కింద ఉంటే అది మిస్ అవుతుంది. అయితే ద ఇండివిజువల్ విజ్డమ్ ఆఫ్ సిద్ధియార్స్ ఈస్ యాక్సిలరేటెడ్ టు us to their poetic compositions and passed down the to rare of wise gurus. అంటే యోగ్యులైన గురువులకి ఈ యొక్క ధర్మ విషయం అంటే విజ్ఞాన విషయాలు, లోతైన విజ్ఞానము కూడా వాళ్ళు ఎవరికి ఎంత అవసరం శిష్యులకి ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన దాన్ని ఎవరు ఎంతవరకు కాపాడుకుంటారు, ఎవరికి ఎంత యోగ్యత ఉంది, దాన్ని ఎన్ని రకాలుగా అంటే సరైన మార్గంలో ఉపయోగిస్తారు అనే దాన్ని వాళ్ళు చూసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి 2011, 2010, 11 అంటాం, 2010 సంవత్సరాలు అటు ఇటుగా మన గురువు గారు వస్తుంటారు. ముఖ్యంగా మన బాబాజీ, మనకి ఎక్కడ ప్రోగ్రామ్స్ అవుతున్నా బాబాజీ ఫౌండేషన్ గురువు గారు ఆయన జాగ్రత్తగా వింటే పదే పదే చెప్తుంటారు. నేను ఇలాగా ఇప్పటికీ ఇలాగా యాక్టివ్, ఆయన 25-30 సంవత్సరాలు యువకుడు ఎలా ఉంటారో ఆయన కూడా అంతే ఎనర్జీతో ఉంటారు. ఆయనకి సుమారుగా కొంతమంది 110 అంటున్నారు, 112 అంటున్నారు, ఇంకో 125 అవ్వదు. ఆయన చెప్పరు అలాగా 125 కూడా ఉండొచ్చు. మరి 125 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఒక 25 సంవత్సరాలలాగా ఉన్నారు అంటే కనుక ఆయన పదే పదే చెప్తారు, నా గురువు నన్ను గమనించి, అంటే నేను చేసిన సాధనలు, నా యొక్క శ్రద్ధ, సాధనా శక్తుల్ని ఇవన్నీ చూసి నాకు మాత్రమే ఒక ప్రత్యేకమైన సిద్ధుల్ని నాకు చెప్పడం జరిగింది. అంటే ఎప్పటికీ ఇలా ఉండడానికి, యవనంగా ఉండడానికి, శక్తివంతంగా యాక్టివ్ గా యవనంగా ఉండడానికి కొన్ని ప్రత్యేకమైనది ఆయన ట్రైన్ చేశారు అని ఆయన మరీ చెప్తారు. ఎందుకంటే గురువులకి తెలుస్తుంది అంటే మన ఎంత సిన్సియర్, ఎంత సీరియస్, ప్లస్ మనలో ఎంత నిబద్ధత ఉందో దాన్ని బట్టి ఏది వీడికి ఎంత ఇవ్వాలి, ఎంత మేరకు ఇవ్వాలి, ఎంత ఇస్తే కరెక్ట్ అవుతుంది, ఎంత ఇస్తే కాపాడుకుంటాడు, ఎంత అయితే మోయగలుగుతాడు, దాన్ని 10 మందికి అంటే ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎన్ని రకాలకు ఉపయోగించుకోగలుగుతాడు, స్వార్థాలకు ఉపయోగించుకుంటాడా లేకపోతే అనేది చూసి ఇవ్వబడతాడు, ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దానికి గురువులు ఎప్పుడు కూడా అక్కడ మీకు ముందు కూడా చెప్పాను, 2 రూపాల్లో గురువులు మనకి పనిచేస్తుంటారు. దీక్షా గురువు, శిక్షా గురువు. ముందు మనకి ఏ గురువు అయితే ఎస్టల్ గా ఉంటారో, సంబాల అనుసంధానంగా జీవ సమాధానం ఉన్న గురువులు వీళ్ళందరూ మనకి దీక్షా గురువుల కింద చెప్తాం. ఎందుకంటే ఎక్కడైనా మనం కనెక్ట్ అవ్వచ్చు, ఎవరో వాళ్ళు మనకి బ్లెస్ చేస్తారు. వాళ్ళ యొక్క అంశంతో మన జీవితంలో ఎవరో ఒక ప్రత్యక్షమైన గురువు వచ్చి మనకి దగ్గరుండి మనకి ఇవ్వాల్సినవి ఇచ్చి, అంటే ముఖాగా డైరెక్ట్ గా మనకి ఇవ్వాల్సిన ఇచ్చిపోతారు. అంటే ఒకవేళ పత్రి సార్తో నేను చాలా క్లోజ్ గా అసోసియేట్ అయ్యాను, ఆయన నాకు 4th మాస్టర్ కూడా బ్లెస్ చేశారు.
నా ఫోర్త్ ఐ మాస్ అయి నాకు చాలా విషయాలు లోతుగా అర్థం చేసుకోగలిగాను. అంటే ఆయన అలా బ్లెస్ చేయబట్టి నేను పొందగలిగాను. అంటే నా ఫోర్త్ ఐ యాక్టివ్ అయింది. అంటే అలాగే యాక్టివ్ చేయాలంటే ఎవరో ఒక ప్రత్యక్షమైన గురువు కావాలి. నాకు బాబాజీ బ్లెస్సింగ్స్ ఉంటుండొచ్చు ముందు జన్మలో కూడా, కానీ ఒక ప్రత్యక్ష గురువు వచ్చి, విశ్వ గురువు వచ్చి దాన్ని ఆయన ప్రత్యక్షంగా ఆయన సంకల్పం చేసి మనల్ని బ్లెస్ చేస్తే గానీ అది యాక్టివ్ అవ్వదు. అంటే మనలో ఉన్నా సరే అది దాన్ని పైకి తీసుకురావడానికి ఒక ప్రత్యక్ష గురువు మనకి ఎదురవుతారు, వస్తారు. ఎప్పుడు అది వస్తారంటే ముందు దీక్షా గురువు మనకి బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు, శిక్షా గురువు ఎప్పుడు ఎలా రావాలో వచ్చి తీరుతాడో ఇచ్చిపోతారు. అది మనం ఇక్కడ అంటే దీక్షా గురువు, శిక్షా గురువు, గురువులకు సంబంధించి సనాతన ధర్మం పరంగా ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ ముఖ్యంగా సిద్ధ భోగా foreseeing the arrival of the dark age in Kali-yuga filled with the unprecedented diseases that would plague the humanity. అంటే ఈ ఇతను చాలా ఇంపార్టెంట్. సిద్ధార్ బోగార్ అంటే ఈయనే, ఈ సిద్ధార్ బోగారే సౌత్ ఏషియన్ కంట్రీలో ఉన్నటువంటి సనాతనమైన అంటే బుద్ధుడికున్న ముందు కూడా కొన్ని ధర్మాలు ఉన్నాయి ఇక్కడ. వాటిని ఏమంటామంటే కన్ఫ్యూజియస్ అని అంటాం ఒకటి. అలాగే రెండోది అంటే కొన్ని ధర్మాలు అంటే మేము దాంట్లో కూడా పెట్టుకుంటారు. కన్ఫ్యూజియస్ ఒకటి ఉంటుంది. తర్వాత ఇంకోటి జపాన్ లో ఇంకొక ధర్మం ఉంది. ఈ ధర్మాల్ని బుద్ధుడు వెళ్ళక ముందే ఈ సిద్ధార్ అనే సిద్ధ భోగారే ఇదంతా అంటే సౌత్ ఏషియన్ కంట్రీస్ అన్నింటినీ కూడా ఆయన తిరిగి అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు సనాతన ధర్మం. వాళ్ళు ఏదైతే ఫాలో అవుతున్నారో అంటే అక్కడ క్రిస్టియన్ ఇస్లాం లేవు ఒకప్పుడు, ఈ 1000 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. అంటే ఈయనకి ఎవరు శిష్యులు అంటే కనుక సప్త ఋషుల యొక్క స్థాయి స్థితిని కలిగి ఉన్న, భూమి మీద విస్తృతంగా విపరీతమైన ఆత్మ విజ్ఞానాన్ని ప్రచారంలోకి తెచ్చిన, అత్యంత ఎక్కువ కాలం ఉన్న ద గ్రేట్ సేజ్ ఆయన ఆ గ్రేట్ సేజ్ ఎవరైనా అగస్త్య మహాముని యొక్క శిష్యుడు సిద్ధ భోగార్. అంటే అగస్త్యుల యొక్క గొప్పతనం ఏంటంటే, ఎలాగైతే జాంబవంతుడు త్రేతాయుగంలో ద్వాపరయుగంలో కనిపిస్తుంటాడు, మీకు తెలుసో లేదు, జాంబవంతుడు త్రేతాయుగంలో ఉంటాడు, రామాయణంలో ఉంటాడు. అదే జాంబవంతుడు మనకి ద్వాపర యుగంలో అంటే కృష్ణుడు జాంబవంతుడి యొక్క కూతుర్ని అంటే ఆమె డాక్టర్ని కూడా మ్యారేజ్ చేసుకుంటాడు. కాబట్టి ఆ డాక్టర్ పుట్టిన అంటే ఆ జాంబవంతుడి యొక్క డాక్టర్ పుట్టిన వాళ్ళే అతడే శంభుడు వల్లే మొత్తం కౌరవ నాశనం కూడా జరుగుతుంది. అంటే అదే జాంబవంతుడు త్రేతాయుగంలో కూడా ఉంటాడు, మనకి తెలుసు బంధువులు జాంబవంతుడు. అంటే త్రేతాయుగానికి దోపరగా కొన్ని లక్షల సంవత్సరాల గ్యాప్ ఉంది, కానీ అక్కడ ఉన్న జాంబవంతుడు ఇక్కడ కూడా ఉంది. అలాగే మనకి ఈయన అగస్త్యులు కూడా త్రేతాయుగంలో కనిపిస్తారు, ద్వాపరయుగంలో ఉంటారు. అంటే చాలా గ్రేట్ అండ్ గ్రాండ్ సేజ్ అగస్త్య. ఆయన యొక్క చాలా మంది శిష్యులు అత్యంత కీలకమైన అగస్త్య యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందింది సిద్ధార్ భోగార్. ఈయన ఏంటంటే ముఖ్యంగా భూమి మీద అన్ని కాలాల్లో ఉండే అన్ని యొక్క సమస్యలకి హెల్త్ పరంగా హెల్త్ వెల్త్ విజ్డమ్ అంటాం కదా, అలాగే అన్ని రకాలు కూడా ఈయన ద్వారా ఇవ్వబడింది. ఈయన కూడా చాలా ఎక్కువ కాలం ఉన్నారు భూమి, కొన్ని 1000 సంవత్సరాలు. చాలా సబ్జెక్ట్ ముఖ్యంగా అంటే అటు భౌతికమైనవి. అంటే ఈ సిద్ధార్ ప్రత్యేకత ఏంటంటే ఎప్పటికీ యవ్వనంగా ఉండే సిద్ధ విద్యని మనకి భూమి మీద అందించింది ఎవరైనా ఉన్నారంటే ఎక్కువ అంటే అగస్త్యుల వారి యొక్క ఇన్ఫర్మేషన్ ని ఇన్ డీటెయిల్ గా ఏదన్నా అందించింది అంటే కనుక సిద్ధభోగం. అంటే ఎప్పటికీ యవ్వనంగా భౌతికంగా ఉండడానికి కావాల్సిన వనమూలికలు దాన్ని సిద్ధయోగం అంటారు. ఎందుకంటే దీని గురించి నేను ఎవరి దగ్గర విన్నానంటే నాకు బాగా పరిచయము, నాకు గురుతుల్యులు మన హైదరాబాద్ లో ఉన్నటువంటి మన అదే సిద్ధ గురువు గారు, సిద్ధయోగి ఉన్న ఎవరైనా అందరు తెలుసు, సిద్ధయోగి గురువు గారు నేను చాలాసార్లు ఆయన గురించి మాట్లాడడం జరిగింది. ఆ గురువు గారి స్పెషల్ ఏంటంటే భూమి మీద ఆయనకి తెలుసు, సిద్ధ విద్య తెలుసు. హైదరాబాద్ లో ఉంటారు. సిద్ధ విద్య అంటే ఒక 100-200 సంవత్సరాలు ఈజీగా బతకచ్చు హ్యాపీగా, ఏ జబ్బులు లేకుండా. ఆ విద్య ఆయనకి తెలుసు. ఆయన హిమాలయ యోగి, గత 5 సంవత్సరాల నుంచి మన ఆ గురువు గారి దగ్గర నేను కొన్ని పర్సనల్ డిస్కషన్ లో
ఇప్పుడు ఏదైతే మీతో మాట్లాడతారో ఈ సబ్జెక్ట్ సేమ్ ఇదంతా ఆయన చాలా సార్లు నాతో డిస్కస్ చేశారు. ముఖ్యంగా ఆయన గురించి అగస్త్యుల వారి గురించి, సిద్ధభోగాల గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే నేను ఆయన దగ్గర విన్నప్పుడు ఒక 2 సంవత్సరాల్లో, అదే 2 సంవత్సరాల లోపడే ఆయనతో బాగా క్లోజ్ అయ్యి ఎక్కువగా డిస్కషన్ నడిచింది. పర్సనల్ గా ఆయన కార్లో ఆయనతో వెళ్తున్నప్పుడు ఆయన చాలా ప్రేమతోటి, అభిమానంతో, ఆప్యాయతతో నాకు కొన్ని విషయాలు చెప్పారు. ఎందుకంటే నేను కూడా ఆ సిద్ధ విద్యల గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపించినప్పుడు ఆ ఆయన చెప్పినవన్నీ బుర్రలో తీసుకోవడం వల్ల ఏమో ఆయన ఏ ప్రాంతాల్లో ఏదైతే ఆయన నొక్కి చెప్పారో నేను ఇప్పుడు ఆ డైరెక్షన్ లో ఉన్నాను. అంటే మన సంకల్పాలు ఎలాగ నెరవేరుతాయి, దాని గురువు యొక్క యోగం ఎలా కల్పించబడుతుంది అంటే కనుక ఇప్పుడు నా జీవితం యొక్క డైరెక్షన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పరమ గురువులు ఎప్పుడు కూడా వాళ్ళు మనం కోరుకున్నది తీరుతారు అనడానికి. ఎందుకంటే ఆయన దగ్గర ఇవన్నీ డిస్కషన్ ఏవైతే చేశానో ఆ ఎక్కడైతే దాని యొక్క సీక్రెట్స్, ఎక్కడైతే దాని మూలాలు ఉన్నాయి, ఆ జర్నీలోనే నేను ఆ జర్నీలో పర్పస్ తోటే అరుణాచలంలోకి ఎంటర్ అయ్యింది. అది ఇంకా తర్వాత చెప్తాను నాకు ఎలా ఈ సిద్ధయ్యారు చాలా ముఖ్యమైన పాత్ర ఇది. ఈస్ క్రియేటెడ్ ద మాస్టర్ మెడిసిన్ ఇన్ ఫార్మ్ ఆఫ్ ది లార్డ్ మురుగన్ విగ్రహ. దీని గురించి కూడా ఆ సిద్ధయోగి మన సిద్ధయోగి గారు చెప్పారు. ఇది ఏంటంటే పళనిలోని మనది ఇది అక్కడ ఎవరిదంటే పళని వేలిమురుగ మురుగన్ తొలగా ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది. నేను త్వరలో వెళ్తాను. ఆ పళని కొండ మీద ఈయన ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు సిద్ధయోగ ఆయన. ఆ విగ్రహంలోని మురుగని విగ్రహం, ఆ విగ్రహంలోనే ఒక అత్యద్భుతమైన ఒక దివ్యత్వాన్ని ఆయన కల్పించారు విగ్రహంలో. అది ఎలాగో ద 9 పాయిజనస్ అమల్గమేషన్ కాల్ ద నవపాషాణ. ఇదే వర్డ్ యూజ్ చేశారు మన సిద్ధ గురువు గారు. ఈ నవపాషాణాలు అని చెప్పేసి, పాషాణం అంటే పాయిజన్ అంటే విషం. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే సిద్ధయోగం ఎలా ఉంటదంటే మనము ఆల్కమీ అంటే దాంట్లో కెమికల్స్ అంటే నేచురల్ కెమికల్స్, ఆర్గానిక్ కెమికల్స్ ద్వారా బాడీలోని భౌతికంగా అంటే మన సెల్స్ పెనట్రేట్ చెయ్యాలి అంటే, యాక్టివ్ చెయ్యాలి అంటే కనుక కొన్ని చాలా సూక్ష్మ మోతాదుల్లో కొన్ని విషాలు కలిపితే మనం ఎప్పుడు జీవితంలో ఎవర్ గ్రీన్ గా అంటే జబ్బులు లేకుండా ఉండే రకంగా రిజ్యూనవేట్ చేయొచ్చు బాడీ. ఈ రకమైన టెక్నాలజీ ఏదైతే ఉందో సనాతన దాంట్లో నవపాషాణాలు అంటారు. ఈ నవపాషాణాలు ఈ సిద్ధ గురువు గారు నాకు చెప్పారు కొంతవరకు ఇన్ఫర్మేషన్. నవపాషాణం యొక్క ప్రాసెస్, దానికి సంబంధించిన వ్యవహారము అప్పుడే ఈ మురుగన్ గురించి, ఈ సిద్ధ యోగాల గురించి, అగస్త్యుల వారి గురించి కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అదే మీకు ఇప్పుడు కార్తికేయుల యొక్క అనుగ్రహంతో మనం ఈ రోజు మళ్ళీ అదే మీతో నేను చెప్పే అవకాశం వచ్చింది. ఈ నవపాషాణాలతో సంబంధించిన విగ్రహాన్ని అక్కడ తయారు చేయబడింది. ఈ విగ్రహం ప్రత్యేకత ఏంటంటే ఆ విగ్రహం మీద ఎప్పుడైతే అభిషేకం చేస్తారో అంటే దాని మీద ఎప్పటికప్పుడు అభిషేకం అంటే పాల అభిషేకం, మనకి పంచామృతాల అభిషేకం ఏదైతే చేస్తుంటారో ఆ అభిషేకాల నుంచి వచ్చిన ద్రవాన్ని అంటే ఆ పాలని మనం గ్రహిస్తేనట మనకి చిరకాల ఆయుష్ అనేది కలుగుతుంది అని చెప్పి అంత అద్భుతమైన విగ్రహం. ఇది నాకు మన గురుగారు చెప్పారు. అది ఎందుకు అంత గొప్ప విగ్రహం. దీన్ని అంటే ఇది ఒక ద గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ది హ్యూమన్ హెరిటేజ్. అంటే మన హ్యూమన్ సివిలైజేషన్ లో భూమి మీద ఎవడో చేయలేంది ఇది సిద్ధభో గారు మన పళ్ళల్లో విగ్రహంగా తయారు చేసి ఆ విగ్రహానికి అంటే మీరు అనుకుంటారు సార్ ఇదేదో ఇంత టెక్నాలజీ ఉంటే మరి అంత సీఎంలు పిఎంలు వెళ్ళి అక్కడ ఆ విగ్రహాన్ని మీద అది వేసి తాగేసి అందరూ లైవ్ గా ఉండొచ్చు కదా అంటే, కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. అంటే దాన్ని అంటే మనకి ఇప్పుడు దాన్ని ఎలాగా ఆ విగ్రహాన్ని ఏ కాల టైంలో దానికి కొన్ని కాలాలు ఉంటాయి. గ్రహ దోషాలకి అతీతంగా కొన్ని కాలాలు ఉంటాయి. అంటే పలానా 5 సంవత్సరాలు కానీ పలానా ఏదో ఒక టైం లైన్ ఉంటుంది. అంటే ఇప్పుడు అవన్నీ సిద్ధ గురువు గారికి తెలుసు. అంటే వాళ్ళు మాత్రమే అది కూడా పైకి రివీల్ చేయరు. అది చాలా మంది యోగులకి చాలా ఒక పద్ధతిలో సిస్టమేటిక్ గా చేయడానికి అప్పుడు అవన్నీ అక్కడ బంద్ చేశారు. ఆ యొక్క విగ్రహాన్ని యాక్సెస్ అనేది కంప్లీట్ గా ఒక విగ్రహం ఐసోలేట్ చేస్తారని కూడా గురువు గారు చెప్పారు. ఇప్పుడు అవన్నీ అలౌడ్ కాదు నవపాషం. కానీ
ఆ నవపాషాణాలతో తయారు చేసింది విగ్రహం, అది మెర్క్యూరీ విగ్రహం. సో ఎవ్రీ అభిషేకం ఆన్ ది సైడ్ using the sacred substances like milk and పంచామృత కింద చెప్పాను. అదే అంటే దీని మీద ఏదైతే చేస్తామో అభిషేకము అది ఏ ప్రసాద విత్ ద గ్రేట్ హీలింగ్ క్వాలిటీస్, అంటే దాని నుంచి వచ్చేది స్వీకరించడం వల్లే సమస్త రోగాలు పోయి అది అమృతంలాగా మనకు పనిచేస్తుందని చెప్పి ఇది శాస్త్ర ప్రమాణం యాజ్ వెల్ ఎస్ ఇది ప్రత్యక్ష ప్రమాణం. ఎందుకంటే మరి అంత పవర్ఫుల్ విగ్రహం ఉంది అంటే కనుక అది ఎంతో వైబ్రేషన్, ఎనర్జీ వైబ్రేషన్, అంటే క్రిస్టల్స్ ఎంత ఎనర్జీ వైబ్రేషన్ ఉంటే నాకు తెలుసు, క్రిస్టల్స్ తో నేను పనిచేస్తాను. అంటే క్రిస్టల్ కి అంత పవర్ ఉంటుంది అంటే కనుక ఒరిజినల్ క్రిస్టల్ కి, మరి ఈ విగ్రహం అంత ఎనర్జీని, అంటే ఇప్పుడు కూడా ఒక లిక్విడ్ ఏదన్నా ఒక అమృతంగా మారుతుంది అంటే అది, అంటే నేను కొన్ని చక్రాలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, నేను చక్రాలు సెట్ చేస్తాను ఎవరికన్నా ప్రాబ్లమ్స్ ఉన్నట్టు కర్మల నుంచి బయటపడడానికి, లైఫ్ మారడానికి కౌన్సిలింగ్స్ ద్వారా నేను ఇస్తాను. అది అందరికి పనిచేస్తుంది. దానికోసం అన్ని ఇచ్చే ప్రాసెస్ లో క్రిస్టల్స్ ని కూడా ఇస్తాను. వాళ్ళకి ఏ చక్ర అయితే ప్రాబ్లం ఉంటుందో ఆ చక్ర నుంచి ఆ బ్లాక్స్ రిలీజ్ అవడానికి, కర్మలు పోయి వాళ్ళ జీవితం మారడానికి కొన్ని క్రిస్టల్స్ రికమెండ్ చేస్తాను. ఆ క్రిస్టల్స్ వాటర్ లో వేసుకుంటే ఆ నెక్స్ట్ రోజు నేను ఏదైతే ధ్యానం చెప్తానో ప్రాక్టీస్, ఆ సిస్టమ్ ఫాలో అయినప్పుడు నీళ్లు తాగి కూర్చోమంటాను. చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అంటే నేను ఇచ్చే చిన్న క్రిస్టల్ ద్వారా రిలీజ్ అయిన ఎనర్జీ వాటర్ ని ఇంత యాక్టివ్ చేస్తున్నప్పుడు ఏకంగా 200-300 సంవత్సరాల నుంచి బతకగలిగే ఒక అద్భుతమైన అమృతాన్ని ప్రసాదిస్తున్న విగ్రహం ఎంత పవర్ఫుల్ ఉంటుంది. నేను అనుకుంటాను ఏంటంటే ఆ విగ్రహానికి ఉండే పవర్ కొన్ని, అంటే ఆల్మోస్ట్ కొన్ని మీటర్ల వరకు దాని రేడియస్ ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తే కూడా మనలో చాలా అద్భుతాలు జరుగుతాయనే దాంట్లో సందేహం లేదు. అలాగే తిరుమందిరమ్స్ ఆఫర్స్ ప్రొఫౌండ్ ఇన్సైట్స్ ఇంటూ ద హ్యూమన్ బాడీ సీక్రెట్స్. అంటే అలాగే తిరుమూలార్ అంటే ఈయన మహాయోగి, అతను కూడా, అంటే ఇక్కడ ట్రాన్స్లేషన్స్ హ్యూమన్స్ ఆర్ రిప్రజెంటెడ్ ద షేప్స్ ఆఫ్ శివలింగ, హ్యూమన్స్ రిప్రజెంట్ ద షేప్ ఆఫ్ చిదంబరం, హ్యూమన్స్ రిప్రజెంట్స్ షేప్స్ ఆఫ్ ది సదాశివం, హ్యూమన్స్ రిప్రజెంట్ ద షేప్ ఆఫ్ ది కాస్మిక్ డాన్స్. అంటే ఇప్పుడు అంటే బేసిక్ గా దీని పర్పస్ ను ఎలా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు ఎవరైతే మనం ముందు అనుకున్నాము సిద్ధార్థ్, ఇప్పుడు ఈ విగ్రహం కిందనే సిద్ధభోగారు జీవ సమాధులు ఉన్నారు. అది మీకు చెప్పడం మర్చిపోయారు. ఏదైతే విగ్రహం ఉందో ఆ కిందనే అంటే జీవ సమాధిగా తపస్సు చేసుకుంటూ, అది అక్కడ అసలు విషయం. ఆ ఎనర్జీ విషయంలో కూడా అది కూడా ప్రత్యేకత ఏంటంటే, ఈ సిద్ధార్థ్ అంటే నేను ఏదైతే కొన్ని వేల సంవత్సరాలుగా సౌత్ ఏషియన్ కంట్రీస్ లో కరాటీ ఇలాంటి కుంఫు ఇలాంటి విద్యలన్నింటికి కారణమయ్యారో, రకరకాల సనాతనమైన ఎన్నో విచిత్రమైన అత్యద్భుతమైన విద్యలు, తంత్ర విద్యలు, మంత్రాలు, శక్తులు, సిద్ధులకి మూలం తెచ్చిపెట్టారు మొత్తం ప్రపంచం అంతా ఈ వేల సంవత్సరాలుగా తిరుగుతూ. అలాంటి సిద్ధారు తపస్సు ఆయన జీవ సమాధిలో ఉన్నది కూడా ఈ వేలుమురుగ యొక్క ఈ అక్కడే ఉంటది కిందనే. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే ముఖ్యంగా ఇక్కడ ఆచారం ఏంటంటే, ఎక్కడైతే జీవ సమాధి ఉంటుందో దాని మీద గుడి కట్టేస్తారు, ఒక శివలింగం పెట్టి అభిషేకం అన్ని జరుగుతుంటది. కాబట్టి కింద ఉన్న ఆ జీవ సమాధి కూడా అనుకూలంగా ఉంటది. అంటే అది మర్చిపోవడం కానీ మిస్ అవ్వడం కానీ జనాలు జరగదు. వెంటనే ఆ శివలింగం దేవుడు అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి ఆ దేవుడి యొక్క అభిషేకానికి కాబట్టి శివుడి లింగానికి వెళ్తారు. కాబట్టి అప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ యోగులు సిద్ధులు చేస్తున్న ఆ ఎనర్జీలో మనం ఎంటర్ అవుతాం. కాబట్టి చాలా వరకు మన హీలింగ్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే, ఇక్కడ ఆల్రెడీ మన సనాతన ధర్మంలో అత్యంత కీలకమైన, అత్యంత అసాధారణమైన సప్త ఋషుల యొక్క ప్రత్యక్షంగా ఆయన యొక్క ప్రత్యక్ష అస్తిత్వంగా, అంటే మనకి అనేక యుగ కాలాల్లో నివసించిన ఎవరైతే మనం అగస్త్య మహాముని ఉన్నారో ఆయన పూర్తి అనుగ్రహం పొందిన సిద్ధార్థ్ భోగార్ అన్న అతను చాలా, అంటే మునుల యొక్క లీనేజ్ లో చాలా గొప్ప గ్రేట్ లీనేజ్ ఉన్న మహాయోగి ఆయన. ఈ సిద్ధార్థ్ గారు ఇక్కడ ఈ పళనిలో అదేదైతే పళని స్వామి అంటే అన్ని రోగాలు పోయే ఒక అద్భుతమైన తీర్థ, అంటే ఆయన్ని
పంచామృతాల ద్వారా పొంది మనకు మెడిసిన్ లా ఉపయోగపడి మనకు అన్ని రోగాలు పోగొట్టి ఆ ఆయన ఒక విగ్రహం కిందనే ఆయన తపస్సులో జీవ సమాధిగా ఉన్నారు. అలాగే తర్వాత సిద్ధార్థ్ ప్రాసెస్ అంటే ఎబిలిటీ టు ఎమర్జ్ ఫర్ దే దేవ సమాధి టు బి whenever there is the divine purpose. అంటే వీళ్ళు సిద్ధార్థ్ possess the ability to emerge from their జీవ సమాధి అట్ విల్ వెన్ ఎవర్ దర్ ఇస్ ఎ డివైన్ పర్పస్. అంటే వీళ్ళు జీవ సమాధి ముందే చెప్పుకున్నాం, వీళ్ళు జీవ సమాధిలో వాళ్ళు ఓన్ విల్ తోటే ఉంటారు, ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా తపస్సిద్ధిలో వాళ్ళు ప్రతిష్ఠించుకుంటారు. ఎందుకంటే భూమి మీద మానవత్వం అంటే శంబాల అనేది కాపాడడానికి ఒక దివ్యమైన మహా మల్టీ డైమెన్షనల్ గేట్వే ఉంది. కానీ కాలమాన పరిస్థితిలో ఈ కలికాలంలో మనం ఆ చైతన్యాన్ని అందుకునే స్థితిలో కూడా ఉండం మనం. అంటే మన చైతన్యం మనకి మల్టీ డైమెన్షన్ ఉపయోగపడుతుంది, కానీ ఆ మల్టీ డైమెన్షన్ ఎదగడానికి కూడా మనకి కనీస మాయలో పూర్తిగా ఇరుక్కుపోయి ఉంటాం. కాబట్టి ఆ మాయలో ఉండే మనల్ని పైకి లాగడానికి వాళ్ళు అత్యంత ప్రేమ కరుణతోని మనల్ని అప్లిఫ్ట్ చేయడానికి, మన కర్మలు తొలగించి మనకి దారి ఏర్పరచడానికి, అంటే దివ్యలోకాలకి లేకపోతే మల్టీ డైమెన్షన్ మహా చైతన్యానికి అందించడానికి వీళ్ళు జీవ సమాధులుగా వాళ్ళ ఓన్ వీళ్ళతో మన మధ్య ఈ రకంగా మనల్ని అన్ని రకాలుగా మనల్ని అన్ని కష్ట నష్ట దుఃఖాల నుంచి బయటికి తప్పించడానికి వీళ్ళు అనంతమైన ప్రేమ, అసాధారణమైన కృప, కటాక్షాలు కలిగించడానికి ఇలా ఈ జీవ సమాధి అస్తిత్వంగా ఉంటారు. తర్వాత అలాగే ఈ ఆర్డర్ లో అత్యంత కీలకమైన వేరొకరు ఏంటంటే గోరఖనాథ్. వీళ్ళు ఇక్కడ మన సౌత్ లో గోరఖార్ అంటాం. గోరఖనాథ్ అంటే ఈ గోరఖనాథ్ అంటే మనకి మీకు తెలిసిన మనం అంటే మన ద్వైతంలో దశ అవతారం ఎలా చెప్తాము, అలాగే శైవంలో అంటే శివుడి యొక్క అంటే ఆగమన శాస్త్రాలు అనుగుణంగా సనాతన ఆగమన శాస్త్రాలు, అలాగే దశ అవతారాలలాగే శైవ అవతారాలు కూడా ఉంటాయి. ఆ శైవ అవతారాల్లోనూ చాలా అందరికీ తెలిసిన చాలా గొప్ప శైవ అవతార లీనేజ్ ని మనం నాథ్ సాంప్రదాయం చెప్పుకుంటాం. మనకి అందరికి తెలుసు సీఎం నాథ్. అలా అతను కూడా ఈ మత్స్యేంద్రనాథ్, గోరఖనాథ్ అనేది ఒక నాథ్ సాంప్రదాయం ఉంది. అంటే వీళ్ళు కూడా వేల సంవత్సరాల నుంచి భూమి మీద ఈ శివుడికి సంబంధించిన ఈ అద్వైత తత్వాన్ని అంటే హైయెస్ట్ లెవెల్ అంటే తాంత్రిక విధి విధానాలను అనుసరించి అంటే శక్తి, అమ్మవారి శక్తిని అనుగుణంగా కొన్ని యంత్ర మంత్ర తంత్రక్రియలతోటి భూమిని ఎన్నో రకాలుగా అప్లిఫ్ట్ చేయడానికి వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎవరు అంటే కనుక ఈయన గోరఖనాథ్. ఈ గోరఖనాథ్ is a member of the Navanath Siddhas, Korakkar Siddhar gained a supernatural powers through the intense austerities. అంటే వీళ్ళని నవనాథ్ సాంప్రదాయం అని చెప్తాము. నవనాథులు అంటే 9 మంది ఆర్డర్ లో ఉంటారు. మత్స్యేంద్రనాథ్ తర్వాత ఫస్ట్ ఇనీషియల్ మత్స్యేంద్రనాథ్ వస్తారు, ఈ గోరఖనాథ్ కూడా చాలా కీలకమైన అయింది. ఈ నాథ సాంప్రదాయానికి కూడా మూలాలు మన ఈ సౌత్ ఇండియా అనేది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఇది ఈ గోరఖనాథ్ యొక్క జీవ సమాధి ఎక్కడుంది అంటే గనక ఈ జీవ సమాధి పీఠం నియర్ గా నాగర్కోయిల్ తమిళనాడులో ఉంది. అంటే ఈ గోరఖనాథ్ ఈ రోజున నార్త్ ఇండియాలో అత్యంతమైన బలమైన శక్తివంతమైన యంత్ర మంత్ర తంత్రాలకు సంబంధించిన చాలా పెద్ద బలమైనవి ఏమన్నా ఉన్నాయంటే సంస్థలు అంటే మన శంకరాచార్యులు స్థాపించిన పీఠాధిపత్తులు పీఠాలకు మించిన పురాతనమైంది సనాతనమైంది ఏమి ఉన్నాయంటే కనుక అది ఈ సాంప్రదాయాన్ని చెప్తారు. నవనాథ్ సాంప్రదాయం అంటే పెద్ద పెద్ద మహాయోగులు అందరూ కూడా నార్త్ లో ఉన్న మహాయోగులు వేల సంవత్సరాల్లో ఉన్న యోగులంతా కూడా ఈ నవనాథ సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళే. అది పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ దాంట్లో ఎవరెవరు ఏ రకంగా ట్రాన్స్ఫర్మేషన్ చాలా మంది గురువులు అంటే మన ఈ రోజున హిందూ ధర్మము
నార్త్ లో బలంగా ఉంది అంటే దానికి సంబంధించిన ఎవరైతే మహామహాయోగులు ఉన్నారో మహామహాయోగులు, అలాంటి యోగులందరూ కూడా ఈ యొక్క నవనాథ సాంప్రదాయం నుంచి వచ్చిన వాళ్ళే. అంటే 9 గురువుల్లో ఏదో గురువుకి ఒక అంటే త్రేతాయుగం నుంచి కూడా కరెక్ట్ అయింది. అలాంటి నవనాథ సాంప్రదాయంలో కీలకమైన గోరఖనాథ్ది అది చాలా కీలకమైంది. గోరఖనాథ్ అంటే అందరికీ తెలుసు, ఆయన చాలా ఫేమస్ గోరఖనాథ్. మనకి ఒక రకంగా 10 అవతారాల్లో కృష్ణ అవతారం ఎంత ఫేమస్, ఆ కృష్ణ అవతారాన్ని మనం గోరఖనాథ్ కింద చెప్పుకోవచ్చు. అంటే శైవ సిద్ధాంతాలకు సంబంధించి, శైవ విజ్ఞానం, అద్వైతానికి సంబంధించి, యంత్రమంత్ర తంత్ర దైవిక శక్తులకు సంబంధించి, సిద్ధులు పొందడానికి సంబంధించి, తర్వాత భౌతికపరమైన అమరత్వానికి సంబంధించి ఇలాంటి ఎవరన్నా మహాయోగులు ఉన్నారంటే కనుక నవనాథ సాంప్రదాయం దాంట్లో చాలా కీలకమైన వ్యక్తి గోరఖనాథ్. ఇప్పుడు కూడా గోరఖనాథ్ని ఉపాసిస్తుంటారు. ఆయన సమాధులు నాగర్కోయిల్లో ఉంది, అది తెలుసుకోవాల్సింది. తర్వాత ఈయన ఇంకోటి, సో మనము ఇంకా ఉన్నారు ఒక 60 మంది యోగులు ఉన్నారు. మనం కొద్దిగా స్లోగా వాళ్ళని ఒక సాధన పరంగా వాళ్ళని మంచిగా మనం బ్లెస్సింగ్స్ తీసుకునే రకంగా మనం వాళ్ళని కనెక్ట్ చేసుకుందాం. వీలైతే వీళ్ళతో కలిసిన ఒక ఎండింగ్ ఒక మెడిటేషన్ కూడా చేయిస్తాను ఈ యోగులతో మనం అలైన్ అవ్వడానికి. కాబట్టి మనము ఈ 8th దగ్గర ఆపుదాం, ఎందుకంటే ఆల్రెడీ ఎక్కువ లోడ్ తీసుకొని ప్రెజర్తో మనం వెళ్ళద్దు. ఎందుకంటే ఇక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్, అంటే క్వాంటిటీ కాదు. కాబట్టి ఇక్కడ మనం ఆపుదాం. నెక్స్ట్ ఇప్పుడు చాలా బాగుంది శ్రీలంక సప్తముని సిద్ధారు. దీని గురించి మనం రేపు ఇక్కడ నుంచి డిస్కస్ చేద్దాం. ఇక్కడితో బ్రేక్ తీసుకుందాం మాస్టర్స్. మరొక్కసారి ఈ పరమ గురువులందరికీ, ముఖ్యంగా సిద్ధభోగ గారి యొక్క ఆయన యొక్క దర్శనము, ఆయన అనుగ్రహము, ఆయన జీవ సమాధి యొక్క ప్రెజెన్స్ లో నా సాధన జరగాలని మరొకసారి నేను ఈ పరమ గురువులందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ వరాల్, థ్యాంక్ యూ. అలాగే మమతార్ బాబాజీకి, ఈ మమతారాజ్ బాబాజీ శంబాల యొక్క మహా చైతన్యాన్ని మనకు అందుబాటులో తెస్తున్నటువంటి ఈ యొక్క అరుణాచలగిరి, అరుణాచలేశ్వర, శివకి ఆ అరుణాచల శివ యొక్క అస్తిత్వం ఈ క్షేత్రంలో ఉన్న అంటే పరమ యోగులైన గురువులైన జీవ సమాధుల్లో ఉన్న యోగులందరికీ మరొకసారి ఆత్మ నమస్కారాలు, సాష్టాంగ ప్రణామాలు. వాళ్ళందరికీ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన పరమ గురువుకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు మనం ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్.